చూడండి, ఈ యొక్క కీర్తన గ్రంథంలో మనము 37వ అధ్యాయము మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు 30, 31 వచనాలు మీరు చదవండి అమ్మా. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. చదవమ్మా. వారి సర్వశక్తిమంతుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. చాలా ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలారా ఈ యొక్క సాయంకాల వేళలో మనము ఆమె అడుగులు జారవు అని వర్తమానం మనం నేర్చుకున్నాం. ఆమె యొక్క అడుగులు జారవు. చూడండి, మనం ఈ లోకంలో చాలా సందర్భాలలో ఏమండి జారి పడిపోవడం మనం చూస్తుంటాం. లోకంలో ఏ అరటి తొక్క మీద కాలేసి జారి పడిపోయి ఉంటారు, అవునా? అలాగే కొంతమంది బురదలో కాలేసి జర్రును జారి పడిపోయేవాళ్ళు ఉంటారు. అలాగే కింద ఏదన్నా ఆయిల్ ఏదైనా పడిపోయింది అనుకోండి, నూనె ఏదన్నా వంటగదిలో, అది చూడక దాని మీద కాలేసారనుకోండి, ఏమైపోతారు చెప్పండి? జారి పడిపోతారు. దానితో ఇక్కడ పోల్చబడతా ఉంది. ఇక్కడ సర్వశక్తిమంతుడు ఎవరి అడుగులు జారవు అని అంటున్నాడనండి. వాక్యాన్ని ఎవరైతే హృదయంలో ఉంచుకుంటారో, ఆనాడు ధర్మశాస్త్రం అయితే, ఈనాడు ఈ వాక్యం, ఎవరైతే వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారో వారు హృదయములో వాక్యమే ఉందనుకోండి, అంటే వాళ్ళకి అస్తమాను వాక్యమే జ్ఞాపకం వస్తూ వాక్యమే గుర్తుకొస్తాయి, ఇంకేది గుర్తుకు రాకుండా. అంటే లోకంలో అన్నీ కూడా ఇక మర్చిపోయి సమస్యలు మర్చిపోయి ఒడిదుడుకులు మర్చిపోయి అన్నీ కూడా మర్చిపోయి వాక్యమే వాళ్ళకి జ్ఞాపకం వస్తూ ఉందనుకోండి, వాక్యం వాళ్ళకి గుర్తుకు వస్తూ ఉందనుకోండి. పని చేస్తున్నా కానీ, వంట చేస్తున్నా కానీ, బయటికి వెళ్తున్నా కానీ, మార్కెట్కి వెళ్ళినా కానీ, ఎక్కడ ఉన్నా కానీ వాక్యమే వాళ్ళకి జ్ఞాపకం వస్తూ ఉందనుకోండి, అలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జారి పడిపోరు. ఎందుకు పడిపోరు అని అంటే, వారు హృదయంలో ఏమున్నది చెప్పండి? వాక్యము ఉన్నది కనుక వాళ్ళు జారి పడిపోవడానికి అవకాశము లేదు. కనుక హృదయములో వాక్యం ఉన్నప్పుడు, ఆ వాక్యము నీ తలంపుల్లో ఉన్నప్పుడు, ఆ వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే నిన్ను అది పడిపోనివ్వదు. ఆయన నామస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, జారి పడిపోయే వ్యక్తి ఎందుకు పడిపోతాడు అని అంటే, జారి పడిపోయే వ్యక్తి మెల్లగానే పడిపోతాను అని అనుకోవచ్చు, లేకపోతే అనుకోకపోవచ్చు. కానీ అక్కడ జారి పడిపోతానికి కావలసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని చూడకపోవడం వలన, నిర్లక్ష్యం వలన, ఏం జారదలే అని నిర్లక్ష్యం వలన, ఏమండి తెలుసు జారి పడిపోతామని, కానీ నిర్లక్ష్యం వలన నాకేమవుదే అని నిర్లక్ష్యం వలన దాని మీద కాలేయడం వల్ల, బురదలో కాలేయడం వల్ల జారిపోవడము జరుగుతూ ఉంటుంది. నిర్లక్ష్యము కావచ్చు. రెండవది, అక్కడ ఒక ఆయిల్ ఉందనో, లేకపోతే అరటి తక్కువ ఉందనో, లేకపోతే చూడక బురదలో కాలేయడం వలనో జారి పడిపోవడం అనేది చీకట్లో ఆ యొక్క
బురద కనపడకపోవడం వలన, అక్కడ ఉందని తిరిగిపోవడం వలన ఆ విధంగా పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆయన నమనిస్తావు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే, బురద కనపడినప్పుడు అది బురదని నీకు తెలుసు. అందువల్ల నువ్వేం చేస్తావునంటే, ఇటువైపు బురద ఉందిరా, ఈ రోడ్డు మీద వెళ్ళిపోతే ఇటు అని అటు తిరిగి వెళ్ళిపోతాం. లేదనుకోండి, అక్కడ ఎవరైనా అరటి తొక్క వేసారు కూడా, అరటి తొక్క మీద కాలు కనుక వేస్తే నేను జారి పడిపోతాను అని నీకు తెలుసు. కాబట్టి అలాగే ఇక్కడ ఆయిల్ ఉందిరా, ఆయిల్ మీద కాలు వేస్తే నేను పడిపోతాను. కాబట్టి ఆయిల్ మీద కాలు వేయకూడదు అని నీకు తెలుసు. కాబట్టి ఇక్కడ పిల్లారా, వాక్య విషయంలో కూడా అంతే. వాక్యం ఏం చెప్తుందంటే ఏంటంటే, ఇది బురద, ఇది అరటి తొక్క, ఇది ఆయిలు, దీని మీద కాలు వేసామంటే బాటిల్ ఉంగిపోయింది, ఒలిగిపోయింది, దీని మీద కాలు వేసామంటే నువ్వు జారి పడిపోతావు. ఇవి నీకు తెలుసు. అదేవిధంగా వాక్యం కూడా ఏం చెప్తుందనంటే, నీవు అబద్ధములు ఆడేవనుకో జారి పడిపోయినట్టు, అన్యాయం చేసావనుకో జారి పడిపోయినట్టు. కాబట్టి నీకు ఎలాగైతే ఇది బురద, ఇది అరటి తొక్క అని ఎలా తెలుస్తుందో, అలాగే నిన్ను పడగొట్టేదేదో నీకు తెలుసు. ఆ వెలుగు అనేటువంటిది వాక్యం అనేది నీ హృదయంలో ఉన్నప్పుడు, నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు అర్థమైపోతుంది. వాక్యం అనేది హృదయంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నీ హృదయంలో నేను అబద్ధములు ఆడకూడదు, నేను అన్యాయం చేయకూడదు, నేను మోసగించకూడదు, నేను సహనము కలిగి ఉండాలి, నేను ప్రేమ కలిగి ఉండాలి, నేను తగ్గించుకొని ఉండాలి. నీవు అలాగా ఎప్పుడైతే నువ్వు అనుకుంటుంటావో, నేను ఇచ్చించుకొని ఉండకూడదు, నేను వాక్యముని శ్రద్ధగా వినాలి, ఆ యొక్క పైకి చూడటమో కిందకు చూడటమో పక్కకు చూడటమో కాకుండా, ఆళ్ళంకా వీళ్ళంకో కాకుండా నేను శ్రద్ధగా వాక్యాన్ని వినాలి అంటే, ఇవన్నీ కూడా నీకు ఎలా నడవాలో ఏమిటో, ఆ విధంగా నేను ఈ విధంగా ఉండాలి అనేటువంటిది నీకు తెలుసు. మీకు అర్థమవుతుందండి? తెలుసు కాబట్టి నువ్వు వాక్యములను తొలగిపోవు. ఆయన నామనిస్తావు అంటే జారి పడిపోవు. నడిచేటువంటి వ్యక్తి కాస్త జారి పడిపోదు. ఆమె వధువు అని అంటే వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటుంది. అందుకని మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, హృదయం కనుక చెరబడింది అనుకోండి, మన కన్నులు ఏమైపోతాయంటే దేని పడితే దాన్ని చూడము. హృదయం అంటే మనసు తెరవబడింది అనుకోండి, నీ మనసు ఆయన మీద ఉంటుంది అనుకోండి, నీ కన్నులు కూడా ఇంకా నువ్వు దేని పడితే దాన్ని ఎలా పడితే అలాగా చూడడం ఉండదు. నీ హృదయం కనుక మూసివేయబడింది అనుకోండి, ఈ కళ్ళు మాత్రం బాగా పనిచేస్తూ ఉంటాయి. దేన్ని పడితే దాన్ని చూడడం, దేన్ని పడితే దాని వరకు వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వేమి లేదు, మనసు ఆయన మీద పెట్టి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళండి. స్తోత్రం 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 అని నువ్వు స్తుతించుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉండు. నీ కళ్ళు అవి ఇవి ఇంకేం గమనించవు, ఆ కళ్ళతో నువ్వు చూడవు. నువ్వు ఎప్పుడైతే స్తుతించకుండా ఉంటావో, హృదయము కనుక మూసివేయబడింది అనుకోండి, అంటే మనసు ఆయన మీద లేదనుకోండి, నువ్వు స్తుతించవనుకోండి, అప్పుడు నీ మనసు కనుక ఆయన మీద లేనప్పుడు ఈ కళ్ళు ఏం చేస్తుంటే ప్రతిదాని మీద వెళ్ళిపోతుంటాయి అన్నమాట. నువ్వు మందిరంలో కూర్చున్నా కానీ అలా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి ఆ కళ్ళు. కారణం ఎందుకని? హృదయము మూసివేయబడి ఉంది. హృదయం తెరవబడడం అంటే ఆ మనస్సుని ఆయన మీద ఉంచినప్పుడు నీ కళ్ళు కూడా ఎలా ఉంటాయనంటే ఆయన వైపే అలా నిలబడి ఆయన నమస్కారం. మనసు ఎడిపోతే కళ్ళు ఎడిపోతా ఉంటాయి, మనసు ఎడిపోతే నీ చెవులు ఎడిపోతూ ఉంటాయి, నీ మనసును బట్టే చేతులు ఆడుతూ ఉంటాయి, నీ మనసును బట్టే కాళ్ళు ఆడుతూ ఉంటాయి. నువ్వు లేచి నిలబడాలని అనిపించింది అనుకోండి, నీ మనసు అనిపించగానే లేచి నిలబడతావు. నీకు అర్థమైందా?
ఆ వాక్యం వినడంలో కూడా అంతే. కాబట్టి హృదయములో వాక్యం ఉన్నప్పుడు ఆ హృదయంలో వాక్యం ఉన్న దానిని బట్టి ఆ వాక్యం ఏం చెప్తూ ఉంటుందనంటే ఇది పాపము, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది అన్యాయము, ఇది న్యాయము, ఇది అక్రమము, ఇది క్రమము, ఏమండి ఇది దొంగతనము, ఇది నరహత్య, లేకపోతే ఇది అబద్ధము, ఇది మోసము, ఇది నీకు ఇవన్నీ కూడా వాక్యము హృదయంలో ఉన్న దానిని బట్టి పరిశుద్ధాత్మకు చెప్తా ఉంటాడు అన్నమాట. ఆయన గమనిస్తారు. నువ్వు అన్యుల మధ్యకి వెళ్ళావు అనుకోండి, అన్యుల మధ్యకి వెళ్ళిన వెంటనే వీళ్ళు అన్యులు, నువ్వు జాగ్రత్త, వాళ్ళ అవిశ్వాసులు, వాళ్ళతో నువ్వు సాంగత్యం చేయకూడదు, జాగ్రత్త, లోకస్తులతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అవిశ్వాసులతో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ మాటల వల్ల నిన్ను ఒకవేళ దారి మళ్ళిస్తారేమో, జాగ్రత్త. వాక్యం ఏం చేస్తామంటే చెప్పండి, మనం హృదయంలో ఉన్నప్పుడు మనకు చెప్తూ ఉండదు అనమాట. నువ్వు రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఎలాగైతే ఇక్కడ బురద ఉంది, వర్షం పడింది, ఇక్కడ బురద ఉంది, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ రాయి ఉంది, లేకపోతే ఇదిగో ఇక్కడ జారి పడిపోతావు, ఇదిగో వీళ్ళు అరటి తినేసి రోడ్డు మీద పడేస్తుంటారు అరటి తొక్కలు, నువ్వు పడిపోతావు. ఏ విధంగా అయితే ఈ యొక్క మనకి లోకరీతిగా ఈ యొక్క శరీరములో జారి పడిపోకుండా ఏ విధంగా అయితే ఈ లోక జ్ఞానము ఏ విధంగా అయితే నీకు సహాయపడతా ఉందో, అలాగే పరిశుద్ధాత్మ కూడా ఆత్మ సంబంధంగా పాపం మీద కాలేసి జరులను జారి పడిపోకుండా, పాపమే అరిటి తొక్క, పాపమే ఆ బురద, పాపమే ఆ ఆయిల్, అంటే పడిపోవడానికి కింద పడిపోయిన ఆయిల్ ఆయిల్ అంటే పరిశుద్ధాత్మ అని ఉంది. కానీ కింద పడిపోయినప్పుడు ఏమవుతుందో చెప్పండి, మండించుకుంటున్నప్పుడు, అది వెలిగించినప్పుడు అది పరిశుద్ధాత్మగా ఉంది. కానీ ఒకవేళ పొరపాటు కింద పడిపోయింది అనుకోండి, పరిశుద్ధాత్మని నేను చెప్పను, జారి పడిపోవడానికి అవకాశం ఉండేదిగా ఉంది. ఇక్కడ ఆ విధంగా పోలి చెప్తున్నారు అన్నమాట. కాబట్టి పిల్లారా, అది నీకు దాని మీద కాలు వేస్తే పడిపోతానని నీకు తెలుసు. అలాగే ఇక్కడ కూడా నీకు జారి పడిపోవడానికి కారణమైనవి నీకు తెలుసు. అదే పాపం. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. ఇప్పుడు నువ్వు అంటావు, అక్కడ అరటి తొక్కలోనే జాగ్రత్తగా నడిచి వెళ్ళు అని చెప్తావు. లేదా మీ ఓడో మీ అమ్మాయి ఉండదు, వాళ్ళు ఎప్పుడు అలాగే చెప్తుంటారులే అని పట్టించుకోకుండా వెళ్ళారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అరటి తొక్క మీద కాలేస్తారు, బర్రగా జారి పడిపోతారు. దాని అర్థం ఏమిటి? ఒక మాటని మీరిపోవడం అన్నమాట. మాట వినకపోవడం వలన, వెళ్ళకూడదన్న వైపు వెళ్ళడం వలన జారి పడిపోయింది. అంటే బురదుందిరా వెళ్ళొద్దురా అని అంటే అటువైపు వెళ్తాడు. వినకపోవడం వలన జారిపోయి, నువ్వు కూడా ఆయన మాట వినకపోవడం వలన, ఆయన వాక్యమును నెరవేర్చకపోవడం వలన, లేకపోతే చెప్పింది చేయకపోవడం వలన జారిపోవడం అనేది జరుగుతుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని హృదయములో వాక్యాన్ని ఉంచుకున్న వ్యక్తి ఆ వాక్యమును బట్టి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. అతడు జారి పడిపోడు, అతడు పడిపోవడానికి అవకాశం లేదు. కానీ ఆ వాక్యమును మరిచిపోయిన వ్యక్తి, నువ్వు అటువైపు వెళ్ళొద్దాను అనుకుంటే బురద ఉంది, అటువైపు వెళ్ళొద్దాం అనుకున్నావు చెప్పావు అనుకోండి, అది మర్చిపోయాడు అనుకోండి, మర్చిపోయి అటువైపు వెళ్ళాడు అనుకోండి, ఆ బురదలో జారి పడిపోతాడు. అదే జ్ఞాపకం ఉందనుకోండి, అంటే హృదయంలో వాక్యమును ఉంచుకోవడం అంటే జ్ఞాపకం ఉంచుకోవడం, మర్చిపోకుండా ఉండడం, అది హృదయంలో ఉండడం. అందుకనే హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్న వ్యక్తి చివరి వరకు జారి పడిపోకుండా నడుస్తాడు. చివరి వరకు హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నటువంటి వ్యక్తి ఏమైపోతాడండి? ఆ వాక్యాన్ని మరిచిపోయి అతను ఏమైపోతాడనండి? ఆ యొక్క కాలు జారి, అంటే పాపంలో కాలేసి, చెడుతనములో కాలేసి, జొర్రున జారి బురదలో పడిపోయినట్టుగా పాపంలో పడిపోతాడు. పాపమంతా అతనికి అంటుకూడదు. పాపపు జీవితాన్ని అతడు పులుముకుంటాడు. అందుచేత పిల్లారా, వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే, ఆమె హృదయంలో వాక్యం ఉంటుంది కనుక ఆమె జారి
పడిపోదు. ఇప్పుడు ఉదాహరణకి ఆయనంట పంతులు గారంట మేకను తీసుకొని వస్తూ ఉంటారంట. మేకను తీసుకొని వస్తూ ఉంటే అతడికి, మీరు గమనించండి, వాళ్ళకి గొర్రెలు మేకలు పెద్ద తెలియదు. వాళ్ళకి ఎక్కడో వాళ్ళు ఇంట్లో ఉంటుంటారు, ఆ మంత్రాలు ప్రాక్టీస్ చేసుకుంటా వాళ్ళ ఇంట్లోనే బాగుంటుంది, అన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి, బయటికి రారు. వాళ్ళు ఏదో ఎప్పుడో సామాన్లు తెచ్చుకోవడానికి వస్తారేమో అంతే. వాళ్ళకి గేదెలు మేకలు గొర్రెలు అయ్యేం మేపరు కాబట్టి అయ్యేం వాళ్ళకి ఏమండి కనుక తెలియదు అనుకుందాం. అలాంటి పంతులు గారికి ఒక మేకనిచ్చారు ఎవరో. సరే, అందరూ వాళ్ళు మేకని చెప్పారు, తీసుకున్నాడు. పోనీ అతను తెలుసు అనుకుందాం మేకని. మేకని తీసుకున్నాడు, ఏదో పుస్తకాలు చదువుకున్నాడు, మేకని చూశాడు, ఇది మేక అన్నారు, మేకని వచ్చాడు అనుకున్నాడు. ఆ వస్తూ ఉంటే దారిలో ఎవడో ఎదురుబడి, వాళ్ళు దొంగలన్నమాట, 5 దొంగలు పోగయ్యి ఎదురుపడ్డారు. ఎదురుబడి ముందు ఒకడు ఎదురుబడి ఏమన్నాడండి, పంతులు గారు మీరేంటి కుక్కను తీసుకుపోతున్నారు? లేదు, ఇది మేక, వాళ్ళు ఇచ్చారు, నాకు మంత్రాలు చదివి ఇచ్చారు వాళ్ళు మేకని, మేక అన్నాడు. మరలా కొంత దూరం పోయిన తర్వాత మరలా ఇంకోడు ఎదరబడి, ఏమండి పంతులు గారు ఇదేంటి మీరు కుక్కను తీసుకుపోతున్నారు? డౌట్ వచ్చేసింది, అతను డౌట్ పెడతారన్నమాట. మరలా కొంత దూరం వెళ్ళేటప్పటికి మరలా ఇంకోడు ఎదురుబడి అదే మాట అన్నాడు. ఒక 4-5 అదే మాట చెప్పేటప్పటికి పంతులు గారు డౌట్ వచ్చేసి, మరి ఇంతమంది చెప్పారంటే ఇది మేక కాదు కుక్క ఏంటుందని వదిలేశాడు. వాళ్ళు పట్టుకుపోయి. అలాగే లోకములో కూడా సత్యాన్ని అసత్యం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. సత్యాన్ని అసత్యం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నీవు అది మేకని ఎరిగినప్పుడు ఎవరి మాటని వినకుండా నీవు దాన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటావు. అలాగే ఇక్కడ కూడా వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని ఉన్నప్పుడు, ఆ వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు ఎంతమంది ఏమి చెప్పినప్పటికీ కూడా ఎవరి మాటల వల్ల కూడా నువ్వు జారిపోవు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను అనుకోండి, ఆయన పరిచర్య చేస్తున్నారు అనుకోండి, ఉదాహరణకు వర్తమానం బోధిస్తున్నాను, ఆ తర్వాత 10 మంది నచ్చవచ్చు, 10 మంది నచ్చవచ్చు, 10 మంది కరెక్ట్ అనొచ్చు, కొంతమంది కరెక్ట్ కాదు అనొచ్చు, కొంతమంది అలా కాదు, ఇది ఎలా కాదు, ఇది ఎలా కాదు అని అనొచ్చు. ఎవరో ఏదో అన్నారని, ఇది కరెక్ట్ కాదన్నారని, సత్యం కాదన్నారని, ఇలా అలా అన్నారని, ఎలా అన్నారని నేను ప్రకటించడం మానేను, బోధించడం నేను మానేను. ఆగిపోదు ఇది. నేను చెప్పాల్సింది నేను చెప్తుండే. ఎందుకనంటే ఆ సత్యము నాకు తెలుసు కాబట్టి. ఆయన నామనిస్తాను. నేను మనుషుల కోసము, మనుషులు నమ్మట్లేదు కాబట్టి నేను ఎందుకు ప్రకటించాలి, మనుషులు వినడం లేదు కాబట్టి నేను ఎందుకు చేయాలి, లేకపోతే మనుషులు అంగీకరించడం లేదు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నాను, ఎందుకు ఈ సువార్త ప్రకటించాలని నేను ఆగిపోలా. నమ్మని నమ్మకపోని, విశ్వసించకపోని, ఇది తప్పని ఎంతమంది 100 మంది కాదు 1,000,000 మంది ప్రపంచమంతా అన్నీ ఆయన నేను మాత్రము దీన్ని ప్రకటిస్తూనే ఉంటున్నాను. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఎవరి మాటల వల్లనే జారిపోలేదు, ఎవరు చెప్పిన మాటల వల్ల జారిపోలేదు. ఎందుకనంటే ఈ వాక్యమును గురించి ఆయన బయలుపరిచాడు కనుక నాకు తెలుసు. ఆయన నామనిస్తాను. బయలుపరచకపోతే తెలియదు, బయలుపరచకపోతే ఎవరికేమీ తెలియదు, బయలుపరచకపోతే ఎవరు తెలుసుకోలేరు. కాబట్టి పిల్లారా, అందువల్ల ఈ వాక్యాన్ని ఏం చేస్తానండి, నా హృదయంలో ఉంచుకొని ఉంటాను. అందుకని బైబిల్ పైన అదే రాయబడి చూడండి, నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వంచును, వారి నాలుక న్యాయమును ప్రకటించును అంటున్నాడు. అంటే ఏమిటంటే హృదయంలో నిండి ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం అయిన తర్వాత కిందకి వెళ్ళిపోయి డబ్బడమున మాట్లాడుకుంటూ పక్కపక్క నవ్వుకుంటూ ఉన్నారనుకుంటే ఏమైపోయినట్టు, వాక్యం పోయినట్టు. చోకులు వేసుకొని నవ్వుకొని ఉన్నారనుకోండి, కిందకి వెళ్ళిపోయి
ఏమైపోయినట్టు చెప్పండి. నీకు ఏయో కిందకి వెళ్ళిపోయిన తర్వాత అవి జ్ఞాపకం చేసుకొని నవ్వుకుంటూ ఉన్నారనుకోండి, వాక్యానికి కిందకి వెళ్ళగానే వాక్యం మర్చిపోయి ఏయో జ్ఞాపకం చేసుకొని నవ్వుకుంటున్నట్లు లెక్క. కానీ వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి, ఆ భారముతో ఉండాలి. కిందకి వెళ్ళేటప్పుడు కూడా ఆ భారముతో ఉండి దాని గురించి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, నాయన నాకు సహాయం చేయి, నేను ఆ వాక్యంని విన్నాను, దాని ప్రకారం నన్ను నడిపించిన ఆయన, నా పాదములు జారిపడకుండా నాకు సహాయం చేయి, నా హృదయంలో ఆ వాక్యాన్ని ఉంచినాయా, ఎక్కడ నేను మర్చిపోకుండా ఆ పనుల్లో ఈ పనుల్లో వాటిలో వీటిల్లో పడిపోయి వీటి గురించి నేను ఆలోచిస్తూ వాక్యమును కూడా నేను మర్చిపోకుండా నాకు సహాయం చేయనాయన అని వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేవారు వాళ్ళు తొట్టిల్లరు, ఆయన నమస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఇక్కడ వాక్యం వినేసి దాన్ని మర్చిపోయి ఇంకా తర్వాత ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, వాక్యాన్ని వదిలేసి, అలాంటి వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? తొట్టి వెళ్ళిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ప్రభు నన్ను క్షమించి ప్రభు అంటుంటారు, మళ్ళీ జారి పడిపోతూ ఉంటారు. ప్రభు నన్ను క్షమించి ప్రభు అంటుంటారు, మళ్ళీ జారి పడిపోతారు. కారణం ఎందుకని? వాళ్ళ హృదయంలో వాక్యం లేదు. వాళ్ళ హృదయంలో ఏమి లేదు చెప్పండి? వాక్యము లేదు. స్త్రీలు ఉన్నారనుకోండి, ఎవరైనా పురుషులు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యకు వెళ్ళినప్పుడు వాక్యం గుర్తుకు వచ్చేస్తారు. వాళ్ళు నా సహోదరులు అని. మీకు అర్థమైందా? వాక్యం జ్ఞాపకం వచ్చేస్తే చాలామందికి ఏమైపోతుంది చెప్పండి? అది మర్చిపోతారు. మర్చిపోయి నాతో బాగానే మాట్లాడుతున్నారు అనుకుని ఏమైపోతారు చెప్పండి? వాళ్ళ వైపు మనసు చెడుగా జారిపోయింది అనుకోండి, నువ్వు జారి పడిపోయినట్లు లెక్క, జారి పడిపోయినట్లు లెక్క. సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళావు అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు అది కూడా ఒక భాగం అయిపోయింది కాబట్టి, దానివల్ల ఎక్కువ మంది నరకానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి, అది దగ్గరికి వెళ్ళేటప్పటికి వాక్యం వెంటనే నీలో ఉందనుకోండి, ఆ వాక్యం ఏం చేస్తుంటే నువ్వు జారి పడిపోతావు. ఇది పాపం ఎక్కువగా ఉంది దీంట్లో. సత్యం అనేది ఏదో చిన్న ఇసుకరేణు, ఒక చిన్న ఇసుకరేణులా ఉందంతే. సముద్రం పక్క ఇసుక ఎంతో ఉంటుంది, సత్యం అనేది మాత్రం చిన్న ఇసుకరేణులా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలం సత్యం ఇదే, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ నెట్లో కూడా యూట్యూబుల్లో వీటిలో ఇచ్చే రాజకీయాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు, డ్యాన్సులు, పాటలు, అవన్నీ కూడా, ఇవన్నీ వాక్యం హృదయంలో ఉన్నప్పుడు నిన్ను జారిపోయి, వాక్యం హృదయంలో లేదనుకోండి, నువ్వు జారిపోతావు. ఒకదాని తర్వాత ఏది కనపడుతుంది దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతుంటావు. జారిపోయావు నువ్వు, జారిపోవడం అంటే ఏంటి? దానికి అర్థం ఇంకా చెప్పాలంటే ఇక మనసు కంట్రోల్లో ఉండదు. ఇంకా నీ మనసుకి ఇంకేముండదు చెప్పండి? కళ్ళే ఉండదు. కాలు జారిపోయిపోయింది అనుకోండి, కాలు కంట్రోల్లో ఉండదండి, జోరు జారి వెళ్ళిపోతుంది. పడిపోకుండా నిలబడలేను ఆ టైంలో, జర్రని జారి పడిపోతుంది. మనసు కూడా ఏమైపోతుందండి? జర్రని వెళ్ళిపోతూ ఉంటుంది, స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది, కాటులోకి చక్కగా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది నీ మనసు. అందుకని ప్రియులారా, హృదయములు వాక్యం నిలిచి ఉన్నప్పుడు జారిపడి, హృదయంలో కనుక వాక్యం కనుక నిలిచి లేదనుకోండి జారిపడిపోతాం. జర్రనా జారి లోకంలో పడిపోతారు, బురదలో పడిపోతారు, పాపంలో పడిపోతారు, చెడ్డ ఆలోచనలో పడిపోతారు, చెడ్డ మాటల్లో పడిపోతారు. బైబిల్లో కూడా ఏదోలో మనం చూసినట్లయితే అక్కడ ఆదాము అవ్వలు ఉన్నారు. వారు ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళు ఏం చేయలేదండి, హృదయంలో ఉంచుకోలేదు. సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు? ఆ మాటని పదే జ్ఞాపకం చేసుకుంటూ, ఎక్కడ మర్చిపోతానా అని ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆ మాటల్ని లేకపోతే ఆయన చెప్పినట్టు వర్తమానాన్ని పదే జ్ఞాపకం చేసుకుంటూ, ఏమండి చాలామంది ఏం చేస్తారంటే వినేసిన తర్వాత ఇంక దాన్ని వదిలేస్తారంతే, ఇంక జ్ఞాపకం చేసుకోవడం ఉండదు. కూర్చొని ప్రార్థనలో ఏం విన్నాను, ఏంటి ఈరోజు ఆదివారం ఏం విన్నాను, లేకపోతే పోయిన ఆదివారం నేను ఏం విన్నాను, ఏ వర్తమానం విన్నాను. చాలామందికి పోయిన ఆదివారం ఏ వర్తమానం చెప్పామంటేనే గుర్తుండదు, ఏ వర్తమానం చెప్పామంటేనే గుర్తుండదా.
ఏ వర్తమానం చెప్పావమ్మా ఆదివారం, ఏ వర్తమానం విన్నావు నువ్వు అని అంటే తెలియదు. అలాగా ఈ మర్చిపోయే బాబతే జారిపోతూ ఉంటారు అన్నమాట. వాక్యాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, చూసారా? వాళ్ళు ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, స్థుతులు చెల్లించడం, మహిమపరుస్తూ ఉండడం, ఆమెను చెప్పడం, హల్లెలూయా చెప్పడం, ఇవన్నీ నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ జీవితంలో ఉండవు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మంచి మాట, నీకు సంబంధించిన మాట చెప్పినా కానీ నువ్వు అలాగ నాకు గాది లేని పెట్టకదన్నట్టు వింటున్నావు తప్ప ఆమె నన్ను నేను చెప్పవు. కారణం ఎందుకని? జారిపోయావు, మర్చిపోయావు. జారిపోవడం అంటే వాక్యం మేరడమే పాపం, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆమెనని చెప్పకపోవడం కూడా పాపమే, ఆయన్ని స్తుతించకపోవడం కూడా పాపమే, హల్లెలూయాని స్తుతించకపోవడం కూడా. నీకు సంబంధించిన వాక్యం వినబడినప్పుడు, కనబడినప్పుడు ఆమెన్ హల్లెలూయా అని ఆయన మహింపరచడం. ఎందుకంటే పరలోకంలో దూతలు, భూమి మీద ఈ దూతలు ఆయన స్తుతిస్తూ ఉంటాయి ఆమెన్ అనేది. నేను ఆమెనని ఎప్పుడైతే గుర్తు చేస్తానో అప్పుడు గుర్తుకొచ్చేస్తా ఉందనుకోండి, ఏమైపోయినాడు చెప్పండి? నువ్వు జారిపోయావు, మర్చిపోయావు. కానీ ఆ ఆమెన్ అనేది నేను ఆయన వాక్యం విన్నప్పుడు ఆమెనని చెప్పాలనేది నీ హృదయంలో గుర్తుందనుకోండి, అది హృదయంలో ఉందనుకోండి, నీవు ఇక్కడ జారిపోవు. ఆయన నామనిస్తాడు. జారిపోకుండానే ఎవరు చెప్పకముందే నా గురించి కదా ఆయన మాట్లాడుతుంది, నేను ఎత్తబాటు గురించి కదా మాట్లాడుతుంది, నా గురించి కదా చెప్తుందని నీవు ఆమెనని అంటూ ఉంటావు. లేదనుకోండి నువ్వు అలా కూర్చొని ఉంటావు. నువ్వు చెప్పుకో, నేను అలా కూర్చొని ఉంటాను అంతే. ఏమండి గారా మత్స్య సంఘాల్లో కూడా చాలామంది కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ నువ్వు ఎందుకు వచ్చావో దాన్నే మర్చిపోతున్నావు. నువ్వు ఇక్కడికి ఆయన స్తుతించడానికి వచ్చావని, ఆరాధించడానికి వచ్చావని, పాటలు పాడడానికి వచ్చావని, ఆయన నోరెత్తి మహిమపరచడానికి వచ్చావని అది పూర్తిగా మర్చిపోయి ఆ విధంగా వ్యవహరిస్తున్నావు అంటే నువ్వు ఏమైపోయినాడు చెప్పండి? జారిపోయావు నువ్వు. అందువల్ల ఎవరు నిలబడిన వారు అంటే వాక్యములు నెరవేరుస్తున్న వారు నిలబడిన వారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాక్యమును పాటించేవారే నిలబడిన వారు, ఆజ్ఞను నెరవేర్చేవారే నిలబడిన వారు. ఇన్ని పోరాటాలు వచ్చినా ఏమొచ్చినా కానీ ఆ వాక్యం మీద నిలబడ్డారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అది నిలబడదు అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ గాలికి అలా పడిపోకుండా, ఈ గాలికి ఇలా పడిపోకుండా అలాగ నిలబడి ఉన్నారా. మరి చెట్టు ఉందనుకోండి, ఎంత గాలి వచ్చినా అలా పడిపోకుండా నిలబడితే భయంకరమైన గాలి వచ్చినా కానీ చాలా బలంగా నిలబడిందిరా చెట్టు, అది పడిపోయింది అనుకోండి, చిన్న బలం లేదురా, ఇది పడిపోయింది. అలాగే నీ హృదయంలో నీకు బలమేమిటంటే వాక్యమే. ఆ వాక్యాన్ని ఎవరైతే పాటిస్తుంటారో, అందుకని ఏదోనో కూడా వారు హృదయములో వాక్యమును మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? ఏ విధంగా మర్చిపోయారు అంటే వారు ఆ వాక్యమును అనగా సర్వశక్తిమంతుడు చెప్పిన వాక్యమును వింటూ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఆ ఫలాలు భుజించకూడదు, మేము ఆ ఫలాలు భుజిస్తే చనిపోతాము, నాయన ఆ ఫలాలు భుజించకుండా సహాయం చేయను ఆయన, పదే పదే ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ ఆయన స్తుతిస్తూ మాకు ఏదోని తోటనిచ్చి నీకు వందనాలు నాయన, నీకు స్తుతులు నాయన అని ఆయన ఘనపరుస్తూ వాళ్ళు ఒక నిరంతరము కూడా ఆ విధంగా ఉన్నారనుకోండి, మాట ఎందు క్రియ ఎందు అన్నింటిలో కూడా ఆ విధంగా ఉన్నారనుకోండి, ఏ సాతానుడు వచ్చినా ఎవడొచ్చినా వాళ్ళు ఏం చేయరు. కానీ వాళ్ళు ఏం చేశారంటే సర్పముతో వాళ్ళు మాట్లాడడం ఆరంభించారు. వాళ్ళు సహవాసం చేయొద్దని చెప్పాడు ఆయన, వాళ్ళతో సహవాసం చేయడం ఆరంభించారు. అప్పుడు వాళ్ళు ఆ సాతానుడు ఏం చేశాడనంటే చక్కగా చక్కగా కనబడి రోజుగా ఏదో కబుర్లు చెప్తూ ఉండేవాడు, మాటలు చెప్తూ ఉంటాడు. చాలా ఫ్రెండ్ అయిపోయాడు వాళ్ళకి, మంచి స్నేహితుడు అయిపోయాడు వాళ్ళకి. అవ్వ అయితే నిలవట్లేదు, ఓహో కొత్త ఫ్రెండ్ దొరికాడు మనకి
ఆదాం కంటే కూడా చాలా బాగున్నాడు. అతని చర్మము సర్పం యొక్క చర్మం చూడండి, రంగులు రంగులు ఎలా మెరుస్తూ ఉండదు. శపించబడకముందు వాడి చర్మం చాలా అందంగా ఉండేదన్నమాట, మెరుస్తూ ఉండేదన్నమాట వాడి చర్మం. ఆ విధంగా దొరికేటప్పటికీ చాలా సంతోషపడిపోతుంది. ఆ బలి దొరికాడురా ఏదోలో, ఆదామే కాదు ఇతడు కూడా దొరికాడు. చాలా కబుర్లు చెప్తున్నాడు, చాలా చక్కగా లోక కబుర్లు, లోక విషయాలు, రాజకీయాలు, లోకములో ఆ యొక్క సీరియల్ గురించి, సినిమాల గురించి, క్రికెట్ల గురించి, రకరకాల విషయాలను కూడా చాలా చక్కగా చెప్తున్నాడు ఇతడు అని ఆవిడతోటి సహవాసం చేయడం, చక్కగా మాట్లాడడం ఆ విధంగా ఆరంభించేసింది. చక్కగా ఆత్మ సంబంధ విషయాలు చెప్పేవాడు కాదు వాడు, పరలోక సంబంధ విషయాలు చెప్పేవాడు కాదు, లోక విషయాలు చక్కగా చెప్తున్నాడు. ఎప్పుడైతే వాడు వినడం ఆరంభించిందో, వాడి గురించి ఆలోచించడం ఆరంభించిందో, లోక సంబంధమైన విషయాలు, అప్పుడు వాక్యాన్ని వాళ్ళు మర్చిపోయి వాక్యం గురించి ఆలోచించి ఆమె కాస్త ఇది మర్చిపోయి వాక్యం గురించి ఆలోచించడం, ప్రార్థించడం, అంటే జ్ఞాపకం చేసుకోవడం, ప్రార్థించడం మర్చిపోయి ఇంకా అస్తమానం ఆడి మాటలు జ్ఞాపకం చేసుకుంటా ఉంది. ఆడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. జ్ఞాపకం చేసుకుంటూ ఉండేటప్పటికీ ఈ వాక్యం ఏమైపోయింది చెప్పండి, మర్చిపోయి ఆడు బాగా మర్చిపోయినప్పుడే వాడు తెలుసు నిన్ను మర్చిపోయేలాగా చేసేవాడు వాడి వాక్యాన్ని మర్చిపోయేలాగా ఆరాధించనీయకుండా ఈ లోక సంబంధమైన అన్నీ కూడా వాడు ఆ రోజుల్లో సర్పం రూపంలో వచ్చి చేశాడు అలాంటివన్నీ కూడా. కానీ ఇప్పుడు వాడు దురాత్మగా, చెడ్డాత్మగా పిలువబడుతున్నాడు, లోకాత్మగా పిలువబడుతున్నాడు. వాడు ఆత్మగా వచ్చి నీ యొక్క హృదయంలో పనిచేస్తాడు. వాడు ఆలోచనలో వస్తాడు, వాడు ఆలోచనలో తీసుకొస్తాడు. వాడు సెల్ ఫోన్ ద్వారా కావచ్చు, సెల్ ఫోన్ కూడా అది ఒక విధంగా చెప్పాలంటే సెల్ ఫోన్ అని కాదు, నేను సెల్ ఫోన్లో వచ్చే కార్యక్రమాలు అనేకమైన సర్పానికి సంబంధించినవి. ఎవరైనా తయారు చేసేటప్పుడు మంచిగానే తయారు చేస్తాడు, మంచిగా ఉపయోగపడాలనే తయారు చేస్తాడు. కానీ అది చివరికి ఏమవుతుంది చెప్పండి, దానిలో చెడ్డ మనుషుల వల్ల, దయ్యము సంబంధమైన మనుషుల వల్ల అనేక కార్యక్రమాలు తయారు చేయబడి దాంట్లోకి వచ్చేస్తాడు. ఇది అర్థమైందా? ఆ విధంగా వచ్చేస్తాడు. ఆ విధంగా సెల్ ఫోన్ ద్వారా కూడా దయ్యం పట్టేస్తాడు. దయ్యం ఏం చేస్తుందంటే ఆలోచనలు పట్టేస్తుంది. అలాంటివన్నీ కూడా నీ హృదయంలోకి వచ్చేస్తాయి. అలాంటివి నీ హృదయంలోకి రావడం వల్ల నీవేమైపోతావు అంటే విన్న వాక్యం గురించి ప్రార్థించడం కానీ, ఆ జ్ఞాపకం చేసుకొని ప్రార్థించడం కానీ, ఆయన స్తుతించడం కానీ, ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఆమెనని హల్లెలూయా ఆయన మహింపరచడం కానీ మర్చిపోవడం జరుగుతుంది. ఇవి ఎక్కువైపోతాయి. ఏమైపోతాయి చెప్పండి, ఆ మర్చిపోయినప్పుడే వాడు ఏం చేస్తాడంటే నిన్ను వాక్యాన్ని మీరేలాగా చేస్తాడు. అక్కడికి ఎప్పుడైతే మర్చిపోయారో ఆ సమయంలో వాడు సర్వశక్తిమంతుడు ఏ ఫలాలైనా మిమ్మల్ని తినకూడదని చెప్పాడా అన్నప్పుడు మేము ఇవి తినకూడదు అవి తినకూడదు అని అంటే అప్పుడు వాడు అన్నాడు, లేదు మీరు తిన్నారనుకో దూతలమని ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటారు మీకు తెలీదు అనగానే వాళ్ళకి దాని మీద ఏమైపోయింది చెప్పండి, ఆశ పుట్టింది. ఎందుకని వాడి మాటలు వలన వాళ్ళు ఏమైపోయారు, మెల్లమెల్లగా జారుతూ వచ్చేసారు. వాళ్ళు జారి తప్పుమని పడిపోయారు. అందులో వాక్యం కూడా చెప్తా ఉంది, ఒకవేళ తిండి వలను, ఐక్య విచారం వలను మీ హృదయంలో మందముగా ఉండడేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ మందం వచ్చేసిందంటే ఎప్పుడు మనుషులైతే తిండి వలన కానీ బాగా తిన్నా హృదయానికి మందం వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందండి? అలాగే ఐక్య విచారం వలన, ధనాపేక్షలు అంటే కోరికల వలన, అంటే అన్ని ఆశలు తీరాలంటే డబ్బు ఉండాలి. అందుకని ధనాపేక్ష కలిగి ఉంటే ఇంకా అన్ని ఆశలు ఉంటాయి ఆ వ్యక్తికి. ఐక్య విచారాలు మనిషిలో మొట్టమొదటి ఏముంటాయి చెప్పండి, అది లేదు, ఇది లేదు. ఆ విచారం ఆరంభమైనప్పుడు ఆ విచారాలను తీరిపోవాలంటే ఏం కావాలి, డబ్బు కావాలి. అప్పుడు డబ్బు అపేక్ష పెరుగుతుంది. ఐక్య విచారాలను వ్యవస్థ చెప్పడం మనిషికి ధనాపేక్ష వచ్చేస్తాయి. ఆ ధనాపేక్షకు ఎప్పుడైతే వచ్చేస్తో ఆ డబ్బు కోసం మనిషి ఏదైనా చేస్తాం, ఆ కోరికలు తీర్చుకోవడానికి, ఆశలు తీర్చుకోవడానికి, ఎలాంటి పాపాలకైనా దిగజారుతారు. కాబట్టి
వీళ్ళలో కూడా ఎప్పుడైతే వారి యొక్క మాటలు విన్నారో వాటి గురించి విచారించడం ఆలోచించడం జరిగిందో ఆ మాటల వల్ల వాడు ఏం చేశాడంటే ఏదోనులో ఆ మాటలను బట్టి తప్పన పడిపోయాడు. ఎందుకనండి, ఎందుకు అలా జరిగిందనండి, వారి హృదయం ఏమైపోయింది చెప్పండి, మందం అయిపోయింది. అంటే భయం పోయింది. వాక్యం అంటే భయం పోయింది. బుధవారం ప్రార్థన అంటే భయం పోయింది. వెళ్ళకపోతే ఏమైందిలే ఏమండి, భయము ఏమై ప్రార్థన చేసుకోకూడదు, భయం పోయింది. మాట ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు, భయం లేదు. ఆ భయం పోయింది అని అంటే వాళ్ళ హృదయం ఏమైపోయినట్టు చెప్పండి, హృదయం కఠినమైపోయినట్టు, మందమైపోయినట్టు. ఆ మందం వచ్చేస్తే పదే పదే జ్ఞాపకం చేసుకున్నాడు ఆ వ్యక్తి భయపడుతున్నాడు అని అర్థం. పదే పదే వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుని ఎక్కడ వర్తమానాన్ని మీరిపోతానని ఆ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాడంటే భయపడుతున్నాడు అని అర్థం. ఎప్పుడైతే అది పోయిందో, జ్ఞాపకం చేసుకోవడం పోయిందో, ఆ వ్యక్తిలో హృదయం కఠినమై వచ్చేసింది అన్నమాట. కఠినమైనటువంటి అంటే భయం పోతుంది. అందుకని హృదయం కఠినపరుచుకుని వాడు కీడులో పడిపోతాడు, జారి పడిపోతాడు, బురదలో పడిపోతాడు. హృదయంలో ఏమవుతుంది చెప్పండి, కఠినమైన స్వభావం వచ్చేస్తుంది, భయం ఉండదు. కనుక ప్రార్థన చేసుకోకపోయినా ఏం కాదులే, భయం పోయింది. వెళ్ళకపోయినా ఏమవుతులే, ఏమండి ప్రార్థన చేసుకోకుండా బిజినెస్ తిన్నా ఏమవుతులే, ప్రార్థన చేసుకోకుండా పనులు ఆరంభించు ఏమవుతులే. అసలు ప్రార్థనే గుర్తుకురాదు, పని చేసుకుంటాం. నువ్వు వెళ్తావు, ఎక్కడైనా పనికి వెళ్తావు, ఏ ఇంట్లోనూ పనికి వెళ్తావు అనుకున్నావు, ఎవరింటికో పనికి వెళ్తావు, లేకపోతే ఇంట్లో పని చేసుకుంటావు అనుకున్నావు. ప్రార్థన చేసుకొని నేను ప్రారంభిస్తున్నావు ఏంటి, అసలు గుర్తే రాదు నీకు, పోయింది అక్కడ, అది జారిపోయిపోయావు. మాట ఎందుకు కనీసం నువ్వు మాట్లాడుతూనే మనసులోనైనా కనీసం అనుకొని ఆయన నేను మాట్లాడుతున్నా సహాయం చేయండి అని కనీసం మనసులో కూడా నువ్వు అనుకో, అది కూడా జ్ఞాపకం రాదు. కొన్నిసార్లు అవసరమైనప్పుడు కూడి ప్రార్థన చేసుకొని పని ప్రారంభించడం మాట్లాడడం జరుగుతాం. కొన్నిసార్లు అకస్మాత్తుగా అవ్వదు, ఎవరో వస్తారు, సడన్గా వస్తారు, ఏంటండి అని అంటారు. అనగానే ఆయన ప్రార్థన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. అందుకని మనం కొన్నిసార్లు ఏం చేస్తామనండి, మన మనసులోనే ఆయన నాకు సహాయం చేయండి, మీరే మాట్లాడండి అంటాం. కొన్నిసార్లు కృప చూపండి, ఆయన మాట్లాడలేని వాడిని ఆయన. అందుకని ఎప్పుడైతే నీకు అది లేదో నీ హృదయం ఏమైపోయినట్టు చెప్పండి, కఠినమైపోయింది, భయపోయింది. ఎప్పుడైతే నీలో భయం ఉందో నువ్వు ఏ పని చేసినా కానీ ప్రార్థన ద్వారా చేస్తుంటావు. మాట్లాడబోయే ముందు కూడా ప్రార్థన ద్వారా చేస్తూ ఉంటావు. నువ్వు అలాంటి వాళ్ళే పరలోక రాజ్యం. దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు పరలోకం వస్తావు లేదు, నువ్వు విడవబడతావో వస్తావు అని అనుకుంటున్నావేమో, నేను ఎందుకు వెళ్ళను అని అనుకుంటున్నావేమో. ఇవన్నీ కూడా ఉండాలి నువ్వు ఎత్తబడాలంటే. నేను చెప్పేది చెప్తూ ఉంటాను, నువ్వు మాత్రం వినేసి దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, నువ్వు జారిపడిపోయి బురదలో కొట్టుకుపోతున్నావు అంతే. నువ్వు నిలబడిన వారంటే ఎవరంటే మాట ఎందు క్రియ ఎందు సమస్తము ఆయన నామ పేరట చేయవారు, నిలబడిన వారు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కానీ నాడు చాలామంది నిలబడిన వారుగా లేరు. కాబట్టి పిల్లారా, పడిపోయిన వారు అంటే ఎవరండి, వాక్యముని మీరిపోయిన వారే. అందుకని ప్రార్థన చేసుకుని, నాయన నేను మాట్లాడలేని వాడిని, నాయన నాకు సహాయం చేయండి, మీరే మాట్లాడి కృప చూపండి నాయన అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో ఆయన అడుగుతాము, అప్పుడు ఈ మాట ఆయన నడిపిస్తాడు, ఆయన నామరుస్తాడు. ఆ మాటలో ఏమి జారిపోవడం ఉండదు. హృదయంలో నిన్ను దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతూ ఉంటావు, వాక్యాన్ని గురించి మాట్లాడుతావు. అందుకనే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, వారు నాలుగు న్యాయమును ప్రకటించి, లేకపోతే న్యాయం అనగా వాక్యమే న్యాయమైంది. వాక్య ప్రకారంగా నువ్వు మాట్లాడుతుంటావు. హృదయంలో కనుక వాక్యము నిండిన వ్యక్తి ఏమీ పడిపోదు. అందుకనే వాళ్ళ హృదయంలో వాక్యం ఏమైపోయిందంటే ఉండేది, కానీ ఆ వాక్యం ఉన్నంతకాలం వాళ్ళు చాలా భయముతో ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే లోకం వాళ్ళలోకి వచ్చేసిందో, ఆ విచారాలు వచ్చేసాయో, అప్పుడు వాక్యం వేళ భయం పోయింది, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఇవన్నీ పోయాయి.
అప్పుడు సులువుగా సాతానుడు ఏం చేసిండే, హృదయం కఠినమైనప్పుడు సులువుగా పడిపోతాడు. అందుకనే మీరు చూడండి, వాక్యం ఏదైనా భయభక్తులు కలిగిన వ్యక్తి లోకముతో ఎవరితో సహవాసం చేయాలన్నా భయపడతాడు. ఎందుకనంటే అతడి వలన నేను ఒకవేళ నన్ను దారి తప్పిస్తాడేమో, నన్ను ఎక్కడైనా సినిమాలు తీసుకుపోతాడేమో, లేకపోతే ఈరోజు ఆదివారం ఏం వెళ్తావు లేరా, బుధవారం ఏం వెళ్తావు లేరా, ఎప్పుడు వెళ్తుంటావు కదా అని వేరే దిక్కు లాక్కెళ్ళిపోతాడేమో, నువ్వు భయపడతావు. విశ్వాసానికి అదేవిధంగా కఠినమైపోయింది అనుకోండి, హృదయం కఠినమైపోయింది అనుకోండి, రారా అనగానే నువ్వు భయపడవు, హ్యాపీగా వెళ్ళిపోతావు వాడితో. ఇలా బుధవారం ప్రార్థన రా, శనివారం ప్రార్థన రా, మా అమ్మగారు రమ్మన్నారా అని కూడా అనను, మా నాన్నగారు రమ్మన్నారా అని అనను. అనకుండా ఏమైపోతుందో చెప్పండి, వెళ్ళిపోతాం. కఠినమైపోయింది, భయం పోయింది నీకు. ఆ భయపడే వ్యక్తి ఏం చేస్తాడంటే, నేను రాను, నేను మా అమ్మగారు రమ్మన్నారు, మా నాన్నగారు రమ్మన్నారు ప్రార్థన, నేను వెళ్ళాల్సింది అని వెంటనే నువ్వు లోబడి వచ్చేస్తావు. ఆ కఠినమైపోయినప్పుడు ఏమైతే చెప్పండి, సాతానుడికి సులువైపోద్ది అనమాట వాడికి. ఆ విధంగా వాళ్ళ హృదయం భయం పోయి కఠిన హృదయం వచ్చినప్పుడు కాబట్టి ఆ భయం అనేది పోవడమే కఠినపరచబడ్డం అనమాట. అప్పుడు సాతానుడు ఏం చేశాడంటే వాళ్ళని సులువుగా పడగొట్టేశాడు. జారి పడిపోయారు వాళ్ళు. వాక్యాన్ని మీరిపోవడమే జారి పడిపోవడం. అందువల్లనే మీరు చూడండి, మా చిన్నతనంలో మేము ఏదైనా స్కూల్లో ఏదైనా ఫీజు కట్టాలనుకోండి, అప్పుడు మాకు ఏం చేసేవారంటే మా అమ్మగారు జేబులో డబ్బులు పెట్టి పినిసి పెట్టేసి, నేను కూడా వెళుతున్నప్పుడు ఉన్నాయా లేవా భయం అన్నమాట. జేబులో పెట్టుకున్నాం, ఉన్నాయా లేవా, ఏదైనా డబ్బులు సంచి పెట్టుకొని వెళ్తున్నాం అనుకుంటే అప్పుడు బ్యాగ్ లేదు. పదే ఏం చేస్తానో చెప్పండి, దాన్ని చెయ్యేసి మరీను పదే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మర్చిపోతానేమో, లేచేటప్పుడు మర్చిపోతానేమో, వెళ్ళేటప్పుడు మర్చిపోతానేమో, ఏమండి దిగేటప్పుడు మర్చిపోతానేమో, కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ మర్చిపోతానేమో. ఎందుకంటే కొంతమంది మాటల్లో పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. నీ దగ్గర ఏదో డబ్బు ఉందని తెలుసుకున్నది బ్యాగు నీ పక్కన కూర్చుంటారు. కూర్చొని ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు, నువ్వు అప్పటి వరకు ఏం చేస్తావంటే ఒరే జాగ్రత్తరా లేకపోతే జాగ్రత్త అని ఇంట్లో వాళ్ళు చెప్తారు. చాలా ఒబ్బిడిగా బ్యాగ్ పట్టుకుని చాలా జాగ్రత్తగా ఉంటుంటాం, భయంగా ఉంటుంటాం, ఎక్కడ మర్చిపోతానని. చక్కగా వచ్చి ట్రైన్లో కూర్చుంటాను, భయంతో కూర్చుంటాం. అప్పుడు బ్యాగుని గుర్తుపెట్టుకొని ఉంటుంటాం అనమాట, మర్చిపోయి ఎక్కడ వదిలేస్తాను అని అది గుర్తు చేసుకుంటా ఉంటాం అనమాట. భయం అనమాట. అందుకని భయపడే వ్యక్తి ఏం చేస్తాడంటే ఎక్కడ మర్చిపోతాను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే జారి పడిపోకుండా ఉండాలంటే, ఆ వస్తువు జారిపోకుండా ఉండాలంటే, పడిపోకుండా ఉండాలంటే, మర్చిపోకుండా ఉండాలంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకని దాన్ని మర్చిపోయేలాగా చేయడానికి ఏం చేస్తాడు సాతానుడు, అక్కడికి వచ్చాడు. ఇద్దరు జాగ్రత్త నీ పక్కన, ఆ విషయాలు ఈ విషయాలు, మీ ఇదే ఊరమ్మా, ఆ ఊరు ఈ ఊరు, వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు, బంధువులాగా మాట్లాడుతున్నారు, అమ్మ మీరు చాలా బాగున్నారమ్మా, మీరు చాలా చీర బాగుందమ్మా, నువ్వు బాగున్నావమ్మా, లేకపోతే నీ మెడలో బాగున్నాయమ్మా, చెవులు బాగున్నాయి అనగానే ఉబ్బిపోతుంటావు అనమాట, లేచిపోతున్నాను, ఇది మర్చిపోతావు. నీకు అర్థమైందా? నువ్వేమైపోతావు, పొంగిపోతుంటావు అనమాట. అని ఏమైపోతాడో చెప్పండి, పొంగిపోతూ ఉంటావు అనమాట. నీవు ఆ మాటల్లో పడిపోయి, ఆలోచనలు పడిపోయి పొంగిపోతూ ఉంటావు. నీ ఆలోచనలు ఏం చేశాడు అక్కడ సాతానుడు? డైవర్ట్ చేసి నువ్వు మాట్లాడుతూ ఉంటావు, ఆ కబుర్లో పెడతా ఉంటారు. అలా కాదు, ఇలా కాదు, మా ఇంటి దగ్గర ఇలాగా అలాగని నువ్వు కూడా సాగదీసి మాట్లాడడం ఆరంభిస్తావు. నీకు అర్థమైందా? ఎప్పుడైతే ఆ మాటల్లో పెడతావో అప్పుడు మాట్లాడుతూ ఉండి ఏం చేస్తాడు అంటే సంచి కూడా మర్చిపోతాడు. ఆడు మర్చిపోవడం చూసి ఆడు ఏం చేస్తాడు చెప్పండి, ఇప్పుడు చక్కగా మాట్లాడుతుంది, దీని సంగతి మర్చిపోయింది, ఇంకా మనోళ్ళు కూడా మనోళ్ళతో చక్కగా మాట కలిపిందని ఇంకోటి ఏం చేస్తాడనండి, దాన్ని మెల్లగా లాగేస్తాడు. పక్కన కూర్చొని ఉంటాడు కదా, లాగే. నీకు తెలీదు ఆడు దిగి పట్టుకుపోయి ఎక్కడో ఉంటాడు. వీళ్ళిద్దరు మాత్రం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా అమ్మా వెళ్ళొస్తామమ్మా, థ్యాంక్స్ అమ్మా, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మా ఊరు రండి, ఇక్కడే పక్కనే, మీదేమైనా జరిగితే మమ్మల్ని పిలవండి అంటారు. చాలా మంచిగా మాట్లాడతారు, బంధువులు అయిపోతారు, కలిసిపోతారు అప్పటికప్పుడే. నువ్వు అంటావు అక్కడ ఏమనుకుంటున్నావు అంటే, అబ్బా చాలా మంచిగా పెట్టింది,
అనుకుని నువ్వేం చేస్తాంటే మీ ఊరు వచ్చేదాకా వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటావు. బ్యాగ్ మర్చిపోయాను, వాళ్ళు పట్టుకుపోయారు, నీకు తెలియదు అది. నీకు అర్థమైందా? అప్పుడు తర్వాత దిగినప్పుడు సడన్గా మీ అబ్బాయి ఎవరు అంటే మమ్మీ బ్యాగ్ తీసుకుంది. ఎందుకంటే ఈ ఆలోచన ఉండిపోయి ఉండదు అక్కడ. దయ్యము ఆత్మీయంగా జరిగించేది కూడా ఇది. వాడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని మర్చిపోయేలాగా చేయడమే వాడి పని. నీ హృదయంలో వాక్యం ఉండకుండా చేయడమే వాడి పని. నువ్వు దిగగానే నీ ఆలోచనలు వాడు డైవర్ట్ చేస్తాడు. నీ ఆలోచనలు దేనికి దాని మీదకి వెళ్ళనిస్తాడు. నువ్వు అప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు, రోడ్డు మీదకి వెళుతుంటావు, ఏవో కనబడతాయి. మా ఒక్క బండి కంటే వాళ్ళ బండి మన బండి బాగుంది కదరా, అది మన బండి లాంటిదే, వాళ్ళ బండి కంటే మన బండి బాగుంది కదా మమ్మీ, ఈ మాట అలాగా ఏవో కనపడతాయి. అబ్బి ఏమిటి ఎంత బాగుందో, మనకు కూడా అలా ఉంటే బాగుండదే, పాస్టర్ గారు చాలా మంది బాగానే ఇచ్చేసారు, మనకు కూడా అలా ఉంటే బాగుండదే. నువ్వేమనుకుంటావు చెప్పండి? సిస్టర్ గారు చాలా చీర కట్టుకుని వచ్చారు, మంచి చీర, చాలా బాగుంది, కాటన్ చీర, ఎండాకాలం అంటే ఎక్కడ ఉందో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఏమైపోయింది చెప్పండి? వాక్యాన్ని సాతానుడు పట్టుకెళ్ళిపోయాడు. వాడు ఎప్పుడూ వాడు దొంగిలించుకొని నీ ఆలోచన, నీ మనసుని మరలించాడు. వాడు మరలించడం ద్వారా వాక్యాన్ని నువ్వు ఏమైపోయింది మర్చిపోయావు, ఇంటికి వెళ్ళిపోతావు. ఈ వాక్యాన్ని పూర్తిగా మర్చిపోయావు, నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. మరి ఆ గిన్నె ఇవ్వరా, ఇది ఇవ్వరా, పులుసు కలపరా, లేట్ అయిపోతుంది కదా, మమ్మీ ఆకలి అవుతుందంట, లేదా అమ్మాయి ఆకలి అవుతుందంట, ఉండరా అంటావు. పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటావు, లేకపోతే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటావు, లేకపోతే అక్కడికి వెళ్ళి కర్రీ పాయింట్ దగ్గర కలిపి తెచ్చుకో అంటుంటాం. ఈ మాటల్లో వీటిల్లో పడిపోయి వాక్యం ఎప్పుడో పోయి నీవేమైపోయి చెప్పండి? దూరమైపోయి వాక్యం ఎప్పుడో మర్చిపోయావు. అందుకని నీవేమైపోతుంటావు అని అంటే, ఆ బ్యాగు పోయిన తర్వాత వాళ్ళు కుయ్యో మర్రో ఎలా ఏడుస్తారో నువ్వు కూడా ఆ విధంగా వాక్యాన్ని మర్చిపోయి నువ్వు జారి పడిపోయి పాపంలో పడిపోయి వాళ్ళ కుయ్యో మర్రో పాపిడయ్యా, భ్రష్టురాళ్ళయ్యా అని మొర పెడతా ఉంటావు. కారణం ఏంటి? వాక్యాన్ని ఏమైపోయింది చెప్పండి? మర్చిపోయి ఇక్కడే వదిలేసాం. వాక్యాన్ని ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాం, వాక్యాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాం. అందుకని గాడిదలాగా మోసుకొని వెళ్ళాలి. ఆయన నామనిస్తాం. గాడిద భారముతో మెసేమి కూర్చొని ఉంటే భారంతో నడుచుకుంటూ ఎలా ఉంటాయి. అలాగే నీ హృదయంలో కూడా ఈ వాక్యం అనేది హృదయంలో ఉన్నప్పుడు నీవు కూడా భారంతో వెళ్తావు. ఆయన దీనులుగా మారిపోతాం. అందుకే బ్రహ్మం గారు అన్నారు, వాక్యములు లేని వ్యక్తి ఏ బరువు లేకుండా శబ్దాలు చేసుకుంటూ వెళ్తున్నదే బండి, అలాంటి వాడన్నాడు. అదే ఆత్మీయంగా భారం కలిగిన వ్యక్తి, అతడు అన్ని బరువులతో లగేజీలతో వెళ్తున్న బండి ఎలా కిర్రుమంటూ వెళ్తూ ఉండదో అలాగా వెళుతున్న వ్యక్తి దీనముగా అలాగ వెళుతూ ఉంటారండి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అక్కడి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఆ చీపురి గురించో, ఆ గిన్నె గురించో, ఆ వాటి గురించో, వీటి గురించో, ఇంకా ఆ నామం పేరట నువ్వు ఆయన స్తుతించడం కానీ, ఆ పనిని ప్రారంభించబోయే ముందు స్తుతించడం కానీ, ఆ సబ్బు తీసుకుపోయే ముందు ఆయన మహిమపరచడం కానీ, ఆయన ఆహారం ఇచ్చినందుకు ఆయన ఘనపరచడం కానీ, అసలు ఆయన స్తుతించడం అనేది కూడా గుర్తుకు రానే రాదు నీకు. మరలా సాయంత్రం అయింది కదా, ప్రార్థన చేసుకోవాలి, అప్పుడు గుర్తుకొచ్చింది. తినవంతా ఏమైపోయింది చెప్పండి? పోయి సాయంత్రం ప్రార్థన చేసుకుంటే ఒక గంట వచ్చి పొడుగుడిపోతుంది, తెల్లారి చేస్తాం, జారిపోయావు. కాబట్టి పిల్లారా, నిరంతరము కూడా ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారి ఆ హృదయములో వాక్యమును హృదయంలో ఉంచుకున్నవారు వీరు అలాంటి వారు పరిపాడు. ఎందుకనంటే నువ్వు మెట్లు దిగి కిందకి వెళ్ళగానే లోక సంబంధమైన ఆత్మని నువ్వు శోధిస్తూ ఉంటావు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటే విన్న వాక్యాన్ని నీకు తలంపు తీసుకొస్తాయి. అదే టైంలో లోకము కూడా ఈ లోక సంబంధమైన వాటిని దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది.
అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇవి కళ్ళకు కనబడేవి కాబట్టి, ఇవి దృశ్యమైనవి కాబట్టి, వాక్యం అనేది అదృశ్యమైనది. వాక్యం కళ్ళకు కనబడిద్దా? కనపడదు. అందుకని అదృశ్యమైందంటే కంటికి కనపడదు, చెవికి వినపడుతుంది కానీ కంటికి కనబడనిది. అందుకని దృశ్యమైన వాటి వైపు నీ కళ్ళు పోతాయి. అప్పుడు నీవు వాటి ద్వారా లోకం హృదయంలోకి వచ్చేస్తాయి. అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటా. ఏమండి, లోకం లోపలికి జోరబడిపోయింది. అప్పుడు వీటిని గురించి వాటి గురించి ఆలోచించుకుని వెళ్ళిపోతాం. ఇంట్లో ఉన్న వాటన్నింటి గురించి కూడా విచారపడతా ఆలోచిస్తూ ఉంటాం. వాక్యం మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నీవు ఆయన్ని స్తుతించడం అనేది, ఆయన్ని వాక్యమును మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఆయన స్తుతించడం అనేది మర్చిపోవడం జరుగుతుంది. అన్నీ కూడా వాక్యం హృదయంలో ఉంచుకోవడం మర్చిపోవడం జరుగుతుంది. అన్నీ మర్చిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు నీ హృదయం ఏమైపోయింది చెప్పండి? జారిపడే హృదయముగా ఉంటుంది. అందుకని ఏమైనా శోధనలు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఏమైనా వచ్చినప్పుడు నిలబడలేకుండా ఊరకనే పడిపోతారు. ఊరకనే పడిపోతారు. వాళ్ళు ఊరకనే పడిపోతారు. ఏదైనా చిన్న సమస్య రాక వాక్యం నుండి తొలగిపోతారు. ఆయన కోసం నిలబడలేకపోతుంటారు. యోబు చూడండి, అలా నిలబడ్డారు. యోబు భార్య ఏమైపోయింది? శోధనలు రాగానే తొలిగి ఆయన మీద తిరగబడింది. ఏమైపోయింది చెప్పండి? తిరగబడి. ఆయన యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, మనం మేలే పొందుతుంది, మా కీడెందుకు పొందకూడదు. ఏమండి, చాలామంది అయితే ఏమంటారు చెప్పండి? శోధనలే రాగానే సర్వశక్తుడు మాకు అన్యాయం చేశాడు, మాకు ద్రోహం చేశాడు, మాకు అలా చేశాడు, ఇలా చేశాడు అని ఇంట్లో వాళ్ళ భర్త, భార్య, పిల్లలు అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? యోబు భార్య అలా మారిపోతారు. యోబు భార్య మాట్లాడతారు. శోధనలు ఏమైపోతారు చెప్పండి? వాక్యం మీద నిలబడకుండా పడిపోతారు. ఎందుకంటే ఈ లోకం అనేది శోధించేది నిన్ను. ఇప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మర్చిపోయే వాళ్ళు ఏమైపోతారంటే, సెల్ ఫోన్ కనపడింది అనుకోండి, అది శోధిస్తుంది. ఏ విధంగా శోధిస్తుంది? దయ్యము శోధిస్తుంది అన్నమాట. చూడు, సెల్ ఫోన్ చూడు, మంచి మంచి కార్యక్రమం చూడు, ఓపెన్ చేయి, ఆలోచన కలిగి చేసేది వాడే. నువ్వు వెంటనే అక్కడికి తీసేస్తాడు. వాడుకుంటున్నాడు, నిన్ను తీసేస్తాడు. పాటలు, మంచి పాట ఏదో కనపడుతుంది, చక్కగా వింటుంటాం. పాపంలో పడిపోయిన తర్వాత వాక్యం గుర్తుకొస్తుంది. అర్థమైందా? జారి పడిపోతావు. అంటే శోధనలో నువ్వేమైపోతావు చెప్పండి? వాక్యం ముందే గుర్తుకురాదు నీకు. నీవు కనుక వాక్యమును జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నావు అనుకోండి, సాతానుడు వెంటనే ఆ సెల్ ఫోన్ కనపడగల వాడు చెప్తాడు, సెల్ ఫోన్ తీసి చూడు, ఇవాళ ఏమి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి చూడు, రోజు చూస్తుంటావు కదా, ఇంత ముందర చూసావు కదా, నమ్ముకోకముందు చూసావు కదా, ఇప్పుడు తీసి చూడు అంటాడు. వాడు ఆలోచనలో, నీ ఆలోచన వాడు ఎక్కడో పని చేయడు, నీ హృదయంలోనే పని చేస్తాడు. వాడు సాతానుడు ఎక్కడో పని చేస్తాడు అనుకోకండి, వాడు నీ హృదయంలోనే తీ అంటాడు. అర్థమైందా మీకు? వాక్యము జ్ఞాపకం వచ్చిందనుకోండి, బాబోయ్ అలాంటి వాటిని నేను చూడకూడదు, సెల్ ఫోన్కు దూరం మర్చిపోవడం అనమాట. భయభక్తులు కలిగిన వ్యక్తి దూరంగా ఉంటుంది కదా. బాబోయ్ దాన్ని కొరవద్దు అంటాడు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ కనుక ఏ ఇంట్లో అయితే ఉంటుందో, అంటే లోకరీతిగా వాడు ఉపయోగిస్తూ ఉన్నట్లయితే ఆత్మీయంగా జీవితం చల్లారిపోయి నాశనం అయిపోతాయి కుటుంబం. ఏదైనా ఆత్మీయంగా ఉపయోగించుకుంటే అంతవరకే. ఇంకా దానికి మించి దేనికైనా కనుక ఉపయోగించాడనంటే ఆ కుటుంబం జీవితం ఏమైపోయింది చెప్పండి? ఆత్మీయంగా నాశనం. ప్రార్థన లేని జీవితం కాను, ఏమండి, ఐక్య విచారాలతో కూడిన జీవితం కాను, లోక ఆశలతో కూడినటువంటి కుటుంబం కాను, ధనాపేక్షలతో కూడిన కుటుంబంగా మారిపోతాయి. ఇవన్నీ వచ్చేస్తాయి, దానివల్ల ప్రమాదంలో పడిపోతాయి. అందుకని పరిశుద్ధాత్మ కనుక నీ హృదయంలో కనుక వాక్యమును కూడా పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆ సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళగానే బాబోయ్ దీనివల్ల నేను పడిపోతాను, మంచి వాటికే పాస్టర్ గారు చెప్పాడు కదా, వర్తమానం కోసం తీలే పర్లేదు అంటాడు సాతాను కూడా. ముందుగా మంచిగానే తీనిచ్చి ఆ తర్వాత దాని తర్వాత ఇంకోటి కనపడితే, దాని తర్వాత ఇంకోటి కనపడితే లాక్కుని పోతూ ఉంటాడు.
మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉంది. అందుకని ప్రార్థన చేసుకోవాలి. అందుకని ఎప్పుడైతే వాక్యం ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటారో, హృదయంలో ఉంటుందో, వారు ఆ సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళినా సాతాను వాళ్ళని ఏం చేయలేదు చెప్పండి? ఆ శోధనలో శోధిస్తాడు, ఆలోచనలో లాగుతాడు, వాడు ఆలోచనలో నువ్వు పడిపోవు, జారి పడిపోవు. నువ్వు ఆ జారి పడిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని ఎప్పుడు కూడా బలంగా హృదయంలో ఉంచుకోవాలి. ఆ మర్చిపోయిన వాళ్ళు మాత్రమే ఆ వాక్యం సెల్ ఫోను వీడియో గేమ్లు ఆడకూడదని పాస్టర్ గారు చెప్పారు కూడా మర్చిపోతారు చాలా. అర్థమైందా? మర్చిపోయి, ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏంటి? అలాంటి వాటి సమయాన్ని నువ్వు ఇవ్వకూడదు. నీవు అలాంటి పనికి మాలిన వాటికి సమయాన్ని నువ్వు, టీవీలకు సమయాన్ని నువ్వు ఇవ్వకూడదు. వ్యర్థమైన వాటికి ఆ సమయాన్ని ఇవ్వకూడదు. ఆయన కోసం ఆ సమయాన్ని ఇవ్వాలి. ఆయన పనికి మాలిన వాటికి ఆ సమయాన్ని నువ్వు ఇవ్వకూడదు. అలా కాకుండా ఏం చేస్తారండి, అంతటితో సాతాను వదలడు. వీడు కూర్చొని చూస్తూ ఉంటాడు, ఆహా అంటూ ఉంటాడు, ఏంటిలా చూస్తున్నావు అని ఇంకోటి వస్తాడు. మీకు అర్థమైంది? సాతాను చూడండి ఎలా తీసుకొచ్చి పెడతారు అక్కడ. అప్పుడు ఏంటిలో చూస్తున్నారు అని వాళ్ళ అమ్మ వచ్చాడు, అలా అని వచ్చాడు, అందరూ లాక్కొచ్చేస్తాడు సాతాను. మీకు అర్థమైందా? అందరూ లాక్కొచ్చేస్తాడు సాతాను. అక్కడ అందరూ కలిసి ఏం చేస్తారు చెప్పండి? టీవీ ముందు కూర్చోను, సెల్ ఫోన్ ముందు కూర్చోను ఆనందిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రమాదకరం, జారిపోయినటువంటి స్థితి. కానీ నిజమైన వధువు మాత్రం ఏమో చెప్పండి, జారి పోదు. ఆయన మనసు కాడు ఎందుకనండి, అంతరంగంలో వాక్యాన్ని ఉంచుకొని భయపడుతూ ఉంటుంది. సాతాను యొక్క శోధనలో కూడా నిలబడుతుంది. సాతానుడు అంటే వాడు లోకరీతిగా శోధిస్తాడు. గుర్తుపెట్టుకోండి, లోకరీతిగా శోధిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఉన్నావు, మందిరానికి వస్తున్నావు, ఈరోజు శనివారం లేకపోతే బుధవారం లేకపోతే ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు అనుకోండి. అమ్మమ్మ ఈరోజు ఒకసారి పనికి రండి అమ్మ, ఈరోజు మా ఇంట్లో మంచి శుభకార్యం ఉంది, అందరూ బంధువులు అందరూ వచ్చేస్తున్నారు, రామ్మ రేపటి మీద నీకు ఎక్కువ డబ్బులు ఇస్తానులే, రేపు ఇంకా ఎక్కువ ఇంతకుముందు మీద ఎక్కువ డబ్బులు ఇస్తానులే, ఆ రోజు నీకు 500 ఇస్తున్నాను కదా, ఈరోజు నీకు చేస్తే 2000 ఇస్తానులే రా. అప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? నేను ఆ లోకం ఏం చేస్తుంది? నేను శోధిస్తాను. అటు ఒరిగిపోయావు అనుకోండి, సాతాను శోధనలో పడిపోయినట్టు అంటారు. అలా సెల్ ఫోనే కాదు, లోకంలో మనుషులు కూడా ఎవరి ద్వారా అయినా సాతాను నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? శోధిస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఉండవు, ఎవరో ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో చాలా మంచి వస్తువు ఉందనుకోండి, ఏదో గాజు, లేకపోతే చెంబు, లేకపోతే మంచి వస్త్రము అంటే చీర, లేకపోతే మంచి ఏదో ఒకటి ఉంది అక్కడ. సాతాను ఏం చేస్తాడు చెప్పరా? శోధిస్తాడు. ఎలా శోధిస్తాడు చెప్పండి? అది చూడు ఎంత బాగుందో, నువ్వు తీసుకో, లేక అలాంటిది మీ ఆయన ఇంటికి వెళ్ళాక అడిగి కొనిపించుకో. వాడే ఇలాంటిని లోకాన్ని నీ హృదయంలో తీసుకొచ్చి శోధించేది వాడే. మీకు అర్థమైందా? వాడు ఆ విధంగా శోధిస్తూ ఉంటాడు అన్నమాట. లేదనుకో, అది నువ్వు మెల్లగా తీసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనుకోండి, వాళ్ళ దగ్గర అది కనపడింది అనుకోండి, ఏ బంధువుల ఇంటికి వెళ్ళావు అనుకుందాం ఉదాహరణకి, మీ బంధువులే వాళ్ళ ఇంట్లోనే ఏదో మంచి తలతల మెరిసిపోతూ ఉంది, చూడగానే సాతాన్ని ఏం చేస్తాడు? చూడు ఎంత బాగుందో, వాడే దాన్ని అంతా కూడా ఎంత బాగుందో చూడని నీకు ఆలోచనలు ఇచ్చి దాని మీద ఆశ కలుగు చేసి దాన్ని దొంగిలించేలాగో దాన్ని కొనిపించుకునేలాగో చేసేది ఎవరంటే శోధకుడు, వాడే సాతాను. మీకు అర్థమైందా? అందుకని లోకం ఏం చేస్తుంది చెప్పండి? మనిషిని అంటే సాతానుడు లోకాన్ని తీసుకొచ్చి నిన్ను శోధిస్తాడు. ఆ శోధనలో నువ్వు పడిపోకుండా నువ్వేం చేయాలనండి? నాకు ఈ లోకంలో ఏమి వద్దు, నాకు ఏది ఉంటే దాంతో నేను సంతృప్తి పడతానే తప్ప ఇలాంటి నాకు ఏమీ వద్దని ఆయన మహింపరుస్తూ కొనసాగుతుంటారు. ఆయన అమరుస్తారు. ఎవరు హృదయంలో వాక్యం ఉన్నవారు, యోబు అలాగే నిలబడ్డాడు. హృదయంలో వాక్యం ఉన్నవారు అలాగే నిలబడతారు. అయ్యా 2000 ఇస్తాను కాదు, 3000 ఇచ్చానని రానంటారు. సాతాను యొక్క శోధనలో పడిపోయిన వ్యక్తి అంటే ఈరోజు ఒక్కరోజు వెళ్ళకపోతే రోజు వెళ్తున్నాను కదా అనుకొని 2000 ఎత్తున్నాను కదా దేనికో దానికొస్తే అనుకొని వెళ్ళిపోతాడు.
అప్పుడు ఏమైపోయిన శోధనలోనేమో పడిపోయినట్టు. నీకు అర్థమైంది? ఎందుకంటే శోధకుడి పని ఏంటంటే వాక్యం నుండి నేను దూరం చేయడమే వాడి పని. నువ్వు మిగతా రోజుల్లో వెళ్ళొచ్చు, నేను కాదంటలేదు. మిగతా రోజుల్లో ఎవరో నేను రమ్మంటారు, నువ్వు వెళ్తావు పనికి. కానీ వాక్యమునికి ఆదివారం నాడు, బుధవారం నాడు, శనివారం నాడు వాడు నేను శోధించి ఆయన ఆరాధించలేకున్నాను వాక్యుని మీరేలాగా చేస్తూ ఉంటాడే వాడి ఆ శోధనలో పడిపోకుండా ఉండాలంటే హృదయంలో ఏం ఉంచుకోవాలి చెప్పండి? వాక్యాన్ని ఉంచుకోవాలి. ఆయన హల్లెలూయా. ఇశ్రాయేలు ఉన్నారు, ఐగుప్తు దేశంలో కానాను వెళ్తూ ఉన్నారు. అక్కడ అన్ని స్త్రీలు కనపడ్డారు. ఈ ఇశ్రాయేలు చూడగానే చాలా సౌందర్యవంతంగా కనపడుతున్నారు. సాతాను ద్వారా అందంగా తయారైపోతారు. సాతాను అంటే సర్వశక్తిమంతుడు ఇచ్చిన అందం వేరు. సాతాను యొక్క అందం ఏంటంటే ఈ కనురెప్పలు చెక్కుకోవడం, కొప్పులు చెక్కుకోవడం, లేకపోతే మూతికి రంగులు వేసుకోవడం, లేకపోతే గోళ్ళకు రంగులు వేసుకోవడం, కాలు గోళ్ళకు రంగులు వేసుకోవడం, చేతి గోళ్ళకు రంగులు వేసుకోవడం, ఆ ఒళ్ళంతా డిజైన్లు వేసుకోవడం, ఆడవాళ్ళు గోరింటాకు డిజైన్లు వేసుకోవడం, చేతులంతా డిజైన్లు వేసుకోవడం, ఈ మధ్య వీపు మీద కూడా వేసుకుంటున్నారు. ఆ విధంగా వేసుకోవడం, ఇవన్నీ కూడా దయ్యం. అందంగా కనపడాలి, అందం మోసకరమో, ఇదంతా కల్పితమైన అందం అంటారు దీన్ని. అలాగా అక్కడ అన్ని స్త్రీలు కనబడుతూ ఉంటారు. సాతానుడు వాళ్ళు వాక్యాన్ని హృదయంలో, ధర్మశాస్త్రాన్ని హృదయంలో ఉంచుకొని ఆ విధంగా వెళుతూ ఉన్నట్లయితే ఏమి వాళ్ళు పడగొట్టలేరు. ఎవరు వ్యభిచరించకూడదు, మేము వ్యభిచరించకూడదు అని హృదయంలో ఉందనుకోండి, మీకు అర్థమైందా? వీళ్ళు ఏమైపోయారనంటే ఐక్య విచారాల వలన వాక్యాన్ని మర్చిపోయేవారు. ఐగుప్తులో ఉన్నప్పుడు అవన్నీ కూడా ఏంటంటే భూ సంబంధమైనవి. అవి భూ సంబంధమైనవి. అందుకని ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు ఇవన్నీ కూడా ఏమిటి చెప్పండి? భూ సంబంధం. అదే కానానులో ఉన్నవి ఏంటి చెప్పండి? పైనుండి కిందకు కాసేవి. ద్రాక్ష పండ్లు అవి పరసంబంధమైనవి. ఆయన అంటే పరసంబంధమైన వాటికి ఛాయగా ఉన్నాయి. అయితే వీళ్ళు ఆ వాక్యాన్ని మర్చిపోయారు. అసలు మర్చిపోయి అందంగా కనపడుతుంది అనుకోండి, వాళ్ళంక చూస్తూ ఉన్నారనుకోండి, వీళ్ళు కూడా చక్కగా వాళ్ళంక చూస్తూ ఉన్నారు. సాతాను అప్పుడు ఏం చెప్తున్నాడంటే, చూడు ఆ స్త్రీలు ఎంత అందంగా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు. అలాగే వాళ్ళలో ఆ స్త్రీల పట్ల ఆశను కలుగు చేసి వాడు ఏం చేశాడనండి, వాళ్ళని మింగేశాడు. అంటే శోధనల్లో పడిపోయారు. సాతాను కూడా ఆ విధంగా స్త్రీల ద్వారా శోధిస్తాడు, డబ్బు ద్వారా శోధిస్తాడు, లోక సంబంధం వాటి ద్వారా శోధిస్తాడు, సెల్ ఫోన్ ద్వారా శోధించి నిన్ను పడగొడతాడు. వాడు పని పడగొట్టడమే శోధకుడు. వాడి పేరు సర్వశక్తిమంతుడు పరిశోధిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. ఇతడు నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా అని ఆయన పరిశోధిస్తాడు. సాతానుడు ఏం చేస్తుంటాడు? నిన్ను పడగొట్టడం కోసము వాడు శోధిస్తూ ఉంటాడు, వాటిని నీ హృదయంలో తీసుకొస్తూ ఉంటాడు. అలాగే విగ్రహ సంబంధమైనవి కనపడతా ఉంటాయి. అలాగే సాతానుడు ఏం చేశాడనంటే, సర్వశక్తిమంతుడు నమ్ముకున్నారు కానీ మీకు ఏం మేలు కలుగుతుంది, ఏం సుఖం కలిగింది? అన్ని కష్టాలే, శ్రమలే, ఇబ్బందులే. చూడు విగ్రహారాధికులు ఎంత బాగుంటున్నారు, ఎంత గొప్పవాళ్ళు అయిపోతున్నారు, ఎంత ఉన్నతమైన వాళ్ళు అవుతున్నారు. ఆ దేవతను ఆరాధించే వాళ్ళందరూ కూడా అని అనగానే మీ విగ్రహారాధన చేయకూడదు. చూడు, 3 యూదులు ఉన్నారనుకోండి, వాళ్ళ హృదయంలో వాక్యం నిలిచి ఉంది కాబట్టి విగ్రహారాధన చేయమన్నప్పుడు వాళ్ళు జారి పడిపోలేదు. ఆయన నమ్మిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం మీద ఒక భయం కలిగి ఉన్నారు. వాళ్ళు భయపడే వ్యక్తి వాక్యం మీద నిలబడతారు. వీళ్ళకి వాక్యము భయం పోయింది వీళ్ళకి. అందువల్ల వీళ్ళు ఆ విగ్రహ సంబంధం కనపడగానే, ఆ మాటలు చెప్పగానే ఏమైపోయారండి, ఆ మాటల వలన వీళ్ళు పడిపోయి విగ్రహ ఆరాధనలోకి జారి పడిపోయారు వాళ్ళు. అందుకని పిల్లరా, బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, వాళ్ళ హృదయములో వాక్యమును ఉంచుకోనందువలన, వాళ్ళ హృదయంలో వాక్యము జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కడ మర్చిపోతామో, ఎక్కడ వాక్యాన్ని మేరుతామో అని ఆ భయముతో ఉన్నట్లయితే వారు పడిపోయేవారు కాదు. కానీ వాళ్ళు ఆ విధంగా ఉంచుకోకుండా వాక్యం పట్ల నిర్లక్ష్యముగా వినడం, నిర్లక్ష్యంగా ఉండడం, వాళ్ళు వాక్యం పట్ల భయం లేకుండా, ఎక్కడ మర్చిపోతానో భయం లేకుండా వాక్యాన్ని మర్చిపోయి ఇళ్ళకి వెళ్ళిపోవడం, ఆ విధంగా ఉండడం వలన
వాళ్ళ హృదయంలో వాక్యం లేనందువల్ల వాళ్ళు ఏమైపోయారంటే పడిపోయారు. అందుకని వాక్యం కనుక నీ హృదయంలో లేకపోయినట్లయితే నువ్వు జారి పడిపోయి ఉంటావు. ఏదో జారి పడిపోయి కూడా నువ్వు మందిరానికి వస్తుంటావు, వాక్యం వింటుంటావు. జారి పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఒక దినాన ఇప్పుడు రావచ్చేమో కానీ ఒక సమయంలో మాత్రమే ఈ వాక్యములకు భయపడి ఎవరైతే నిలబడ్డారో, జారి పడిపోకుండా ఉన్నారో వాళ్ళు మాత్రమే కొనుక్కోబడతారు. వాక్యం వినేసి జారి పడిపోతూ మళ్ళీ వాక్యం విని జారి పడిపోతూ ఉన్నవారు ఆ సంఘములారా కొనసాగుతూ ఉంటారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం నిలబడలేదు కాబట్టి విడిచిపెట్టబడతారు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, బాగానే మందిరానికి వచ్చేస్తున్నాను కదా అని నువ్వు అనుకుంటుండొచ్చు, కానీ వాక్యాన్ని వింటున్న వారు మాత్రం. అందుకని చాలామంది అందుకని నిర్లక్ష్యం. ఇప్పుడు ఉదాహరణకి వాక్యము వింటూ ఉండాలి, వాక్యముని వింటూ ఉండాలి. అప్పుడే మీరు ఎవరితో ఏదైనా మీరు వాక్యాన్ని గురించి మాట్లాడగలుగుతారు, ఎవరికైనా చెప్పగలుగుతారు. వాక్యాన్ని ఏం చేస్తున్నా చెప్పండి, వింటూ ఉండాలి. కానీ మనుషులు ఏం చేస్తుంటారంటే కొన్నిసార్లు వాక్యం నిర్లక్ష్యం చేస్తారు, నిర్లక్ష్యము చేస్తారు. ఏదన్నా ఏదో బాగలేక లేవలేని పరిస్థితి, ఏదో నువ్వు ఆదివారం రాలేదనుకోండి, ఆ వాక్యం ఏం చెప్పారో అడగరు. ఒకవేళ అడిగినా కానీ దాన్ని వినరు. ఏమో దాని గురించి ఆ మాటలేమో నా గురించి ఉన్నాయేమో, నిర్లక్ష్యం అనమాట. నా గురించి ఉన్నాయేమో అని అనుకొని మళ్ళా నేను ప్రతి వర్తమానం వినాలి, దేన్ని మిస్ అవ్వకూడదని వాళ్ళకి అసలు ఆ ఉద్దేశం ఉండదు. నిర్లక్ష్యం అనమాట. వాళ్ళు పశ్చాత్త సంఘాలు లాగా వీళ్ళు కూడా నిర్లక్ష్యం, పట్టించుకోరు. అయ్యో ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడాడు, మాకు ఆ భయం ఉండేది. ఎక్కడో మీటింగ్స్ జరిగి హైదరాబాద్లో, మా ఒంగోలుకి అక్కడ వీళ్ళు, ఎందుకంటే వీలైతే మాత్రం వెళ్ళడం జరుగుతుంది. ఆ సమయంలో ఏం చెప్పారు ఏంటో, అయ్యగారు ఆ పత్రికలు రాస్తే బాగుండు, తెలిస్తే బాగుండేది, దాని గురించి బాధపడిపోయాడు. ఆ తర్వాత మరలా దాని గురించి అక్కడ చెప్తే రాస్తే తెలుసుకొని చదివి ఆనందించేవాళ్ళు అన్నమాట. ఆయన మాస్టర్. కానీ వీటికైనట్టు అదేమడదు. ఎందుకంటే వీళ్ళల్లో హృదయం కఠినమైపోయింది. ఏంటంటే నిజమైన వర్తమానంలో ఉన్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, వెళ్ళిపోతాం కదా అని అనుకుంటుంటారు. అంటే అది భ్రమపరిచే ఆత్మని నిన్ను మోసం చేస్తుంది. భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తుంటే నువ్వు సత్యమైన సమాజంలో ఉన్నావు కదా, పరలోకం వెళ్ళిపోతావులే, వాక్యం వింటున్నావు కదా, అర్థమైపోతుంది కదా, పరలోకంలో ఉంటావులే, నీకు అర్థమైందా? కానీ మిగతా అన్నీ ఏమీ ఉండవు. మిగతా అన్నీ ఏమీ వాక్యం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉండడం, ఇవన్నీ కలిగి ఉంటారు అన్నమాట. వీళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోరు, అన్నట్టు ఉంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రమాదం పడతారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమైపోతారు చెప్పండి, ఉగ్రతలు పడిపోతారు. ఏదైనా మెసేజ్ కనపడింది అనుకోండి, అయ్యి ఈ మెసేజ్ నేను వినలేదట్టుంది, వినాలి. కానీ వినకుండా ఏం చేస్తా చెప్పండి, చూసి పెట్టి. నీకు ఆ మత్స్యాక సంఘాలకి, ఆ బ్రాండమేడ్ సంఘాలకి నీకు తేడా లేదు. వినకపోయినా దాన్ని తోసేస్తుంటాడు, నిన్ను ఆయన తోసేస్తూ ఉంటాడు. అది నీకు ఇప్పుడు తెలియదు, అది ఇప్పుడు నీకు తెలియదు. అది చివరిలో ఆ టైంలో విడవబడినప్పుడు తెలుస్తుంది నీకు. భయము కలిగిన వ్యక్తి ఏం చేస్తుంటాడంటే ప్రతి మాటను కూడా పట్టుకుంటూ ఉంటాడు. ఆయన ప్రతి వర్తమానాన్ని కూడా వింటూ ఉంటాడు, ఆ వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అందుకని ఎప్పుడు ఏది వర్తమానం వినే వ్యక్తి అసలు ఆ వర్తమానమే జ్ఞాపకం వస్తాడు, ఆయన నమస్తాడు. హల్లెలూయా. కానీ ఏదో ఆదివారం విని, బుధవారం విని, శనివారం విని మరి ఆ లోకంలో గడిపేస్తే ఆ లోకమే నీకు గుర్తుకొస్తుంది. ఏదవుతుందండి చాలామందికి అంతే. చాలామంది మీరు చూడండి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఉదాహరణకి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్తారు. ఇలా ఆదివారం వాక్యం విన్నారు అనుకుందాం, ప్రార్థన చేసుకున్నారు అనుకుందాం, తెల్లారి కూడా లేచి ప్రార్థన చేసుకున్నారు ఆదివారం ఆరాధన గురించి, ఆదివారం వర్తమానం గురించి ప్రార్థన చేసుకున్నారు. ఆదివారం ఉదయాన్నే లేచి పనికి వెళ్ళిపోతారు. పనికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కొద్దిసేపు కూడా మర్చిపోయి మరి 12 ఇంటికి వచ్చేటప్పుడు వాక్యం గుర్తుండదు. మీకు అర్థమైందా? ఎక్కడైతే వాడు పని చేసి వస్తున్నారో ఆ పనులు,
ఆ పనులకు సంబంధించి ఇంటి ఓనరు లేదా ఇంట్లో ఉన్నటువంటి విషయాలు, వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నీ జ్ఞాపకం వస్తూ ఉంటారు. నువ్వు ఇంటికి వస్తూ ఉంటే పోయింది వాక్యం. వాళ్ళు నీ ఆలోచనలోకి వస్తూ ఉంటే ఇంటికి వచ్చినా కానీ, ఇంటికి వచ్చి పడుకున్నా కానీ, అన్నం తింటున్నా కానీ ఏమైపోతుందో చెప్పండి, వాళ్ళు నీ గుర్తుకొస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు, ఆ మనుషులు, ఆ పిల్లలు, ఆ పిల్లల మాటలు, ఆ కేకలు, వాళ్ళ పాటలు, వాళ్ళ టీవీలో కార్యక్రమాలు, ఏవేవో చెత్త అంతా కూడా మరలా అక్కడి నుండి నీ హృదయంలో తెచ్చేసుకుంటావు. ఆరిపోయింది పూర్తిగా. మళ్ళీ సోమవారం వచ్చేటప్పుడు ఆదివారం ఉన్నంత ఒత్తిడి కానీ, ప్రార్థన చేసుకున్న ఆసక్తి కానీ సోమవారం వచ్చేటప్పుడు ఏమైపోతుంది, సోమవారం సాయంత్రానికి చల్లారిపోతుంది. ఏదో నామకార్థం చేసుకుంటాం అంతే. వెళ్ళేటప్పుడు వెళ్తారు చెప్పండి, బాగానే వెళ్తారు. వచ్చేటప్పుడు దాన్ని తీసుకొస్తారు. ఆ లోక సంబంధమైన వాటితో ఆయన అలా అన్నారు, ఇలా అన్నాడు, ఎందుకన్నారు, అలా ఎందుకన్నారు, ఎలా ఎందుకన్నారు, అది సరిగ్గా గడవ లేదన్నాడు, ఇది సరిగ్గా గడవ లేదన్నాడు, లేకపోతే అది సరిగ్గా చేయలేదన్నాడు. అదేదో అన్నారు అనుకోండి, అవి బురదలో అది సరిగ్గా చేయలేదన్నాడు, అది బురద, నన్ను ఇలా ఎందుకన్నాడు, అలా ఎందుకన్నాడు. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో ఉన్నారు కూడా ఆ తప్పులో ఈ తప్పులో పట్టుకొని ఆ తప్పులు బుర్రలో పెట్టుకొని అర్థమైందా, తప్పులు బుర్రలో పెట్టుకొని వాక్యాన్ని మర్చిపోతారు. ఆ తప్పులు బుర్రలో పెట్టుకొని వాక్యాన్ని పాటించి కొంతమంది అవి బుర్రలో పెట్టుకుని ఆత్మీయంగా చల్లారిపోయి దిగజారిపోయే వాళ్ళు ఉంటారు. అప్పుడు వాక్యమును మర్చిపోతారు. ఓర్పు కలిగి ఉండాలని మాటలు మర్చిపోతారు, సహనము కలిగి ఉండాలని మాటలు మర్చిపోతారు, ప్రేమ కలిగి ఉండాలని మాటలు మర్చిపోతారు, తగ్గించుకోవాలని మాటలు మర్చిపోతారు. మీకు అర్థమైందా? ఆ ఇంట్లో ఏదో చిన్న ఇది రాగానే లేచిపోతూ ఉంటారు. ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఎవరైనా లేచిపోతూ ఉంటారు. పోయింది. ఏమైపోయింది చెప్పండి, వాక్యం అనేది పోయింది. అప్పుడు పిల్లలు ఆలోచన చేయండి, జారి పడిపోయినట్టు. అందుకనే నీ హృదయంలో ఏముందో కావాలి, ముఖ్యం. ఆయన మనిస్తారు. హల్లెలూయా. నీ హృదయంలో వాక్యం నిలిచి ఉంటుందా, లేకపోతే నువ్వు వెళ్ళిన ప్రాంతంలో ఆ మనుషులో, లేకపోతే నువ్వు చేసిన పనో, ఆ ఇంట్లో ఉన్న వస్తువులో, ఆ ఇంట్లో వాళ్ళు, ఆ ఇంట్లో వాళ్ళ మాటలో నీ హృదయంలో నిలిచి ఉంటున్నాయా ఆలోచన చేయాలి. అవి తెచ్చేసుకుంటున్నావే ఇంటికి నీ హృదయంలో పెట్టుకొని ఉగ్రతలో పడిపోతావు. నీవు ఏటితోటి వెళ్ళావో వాటి అనగా వాక్యమును హృదయంలో పెట్టుకొని వెళ్ళినట్లయితే మరలా తిరిగి వాక్యమును ఆ ఎన్ని పనుల్లో ఉన్నా కానీ ఆ పనులు చేసుకుంటూ వాక్యమును ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే ఆ మాటలు కానీ అవి కానీ ఏమి నీ బుర్రకెక్కవు. వాళ్ళ యొక్క విషయాలు ఏమి నీ హృదయంలో నీకు రావు. నీవు మరలా వాక్యముతో ఇంటికి వచ్చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకుండా అక్కడ ఏయో హృదయంలో పెట్టుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ కోపమంతా కూడా నువ్వు వెళ్ళిన చోట, ఆ పనులకు వెళ్ళిన చోట ఆడ పద్ధతి నచ్చలేదనో, వీళ్ళ పద్ధతి నచ్చలేదనో, ఆవిడ సరిగా ఇచ్చేయలేదనో అవన్నీ కూడా హృదయంలో పెట్టుకొని రగిలిపోతూ ఉండి ఆ కోపమంతా కూడా ఇంట్లో వాళ్ళ మీద చూపించేస్తుంటారు. వాళ్ళ కోపం, అత్త మీద కోపం ఏం చేస్తారు, దుత్త మీద చూపిస్తారు. అత్తగారు ఏదైనా అన్నారనుకోండి, ఆ కోపంలో ఏం చేస్తారు, దుత్త ఉందనుకోండి, దుత్తని కొండలాంటి దాన్ని బాగా పెట్టారు. అలాగా అందుకనే వాళ్ళు వాటన్నిటి వల్ల మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి ఆ యొక్క అశాంతితో ఉంటుంటారు, ఎప్పుడు కూడా అసహనంతో ఉంటుంటారు. అన్నిటిని బట్టి అవన్నీ కూడా లోక చెత్త అంతా హృదయంలో పెట్టుకుని దాన్ని బట్టి ఏమైపోతుంటారంటే ప్రతి చిన్నదాన్ని కూడా కోపపడిపోతూ ఉంటారు. ప్రతి చిన్నదాన్ని కూడా సహనాన్ని కోల్పోతూ ఉంటారన్నమాట. ప్రతి చిన్నదాన్ని కూడా ఓర్పును కోల్పోయి తల్లిదండ్రుల మీద తిరగబడ్డారు. అర్థమైందా? చిన్న పెద్ద అని లేకుండా ఆ విధంగా ఉండడం ఇంట్లో, లేకపోతే పిల్లల మీద ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అవేమీ నీ హృదయంలో పెట్టుకోకుండా నీవు ఏ వాక్యముతో వెళ్ళావో దాని గురించి నువ్వు ప్రార్థించుకుంటూ పని చేస్తూ వాళ్ళ విషయాలకు చెవియొక్క, లోక విషయాలు, వ్యర్థమైన విషయాలు చెవియొక్కకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు చెప్పుకుంటే బైబిల్లో రాయబడి వాటి వైపు నీ కన్నులు పోనివ్వకుండా నీ మనసును ఆయన మీదే ఉంచి వాక్యానికి స్తుతించుకుంటూ మనం తిరిగి వచ్చేవంటే, వాక్యంతో వచ్చేవంటే నువ్వు నిజముగా నువ్వు జారిపోకుండా నిలబడిన వ్యక్తి అయ్యి ఉన్నావు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అంతేగాని నువ్వు అవన్నీ కూడా హృదయంలో పెట్టుకొని
అక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తామంటే అక్క అక్కడ ఈరోజు అక్కడికి వెళ్ళాను అక్క పనికి, లేకపోతే అక్కడికి వెళ్ళాను అక్కడ ఇలా జరిగింది, ఆయన ఎలా అన్నాడు, ఈయన ఎలా అన్నాడు, వాళ్ళ ఇంట్లో పిల్లలు అసలు అలాగా ఇలాగా అని వాళ్ళవన్నీ కూడా ఉదయంలో పెట్టుకుని మరలా దాన్ని ఇంకొకరికి ఎక్కిస్తూ ఉంటాం. ఆ విషయాన్ని ఏం చేస్తాం చెప్ప, ఎంత అవసరమా వాళ్ళ గురించి నీకెందుకు? ఒకవేళ ఏదైనా హింసించారు కూడా అక్కడ వాళ్ళకి క్షమించు, వాళ్ళ లోకస్తులు, వాళ్ళకి తెలియదు, వాక్యం తెలియదు. ఆయన క్షమించాడు, నువ్వు క్షమించకుండా అవన్నీ బుర్రలో పెట్టుకొని ఇంటికి వచ్చాడు. అర్థమైందా? ఎక్కడిదక్కడ నువ్వు క్షమించేసుకోండి, ఆయన నామడిస్తావు. హల్లెలూయా. నీవు ఎదుటి వాళ్ళ తప్పులు పట్టుకొని నువ్వు క్షమించకుండా నువ్వు అలా బుర్రలో పెట్టుకొని వచ్చావనుకోండి ఇంట్లోకి, నీ తప్పులు కూడా అక్కడ ఆయన క్షమించకుండా ఉంటాయి. నువ్వేం నీతిమంతుడు కాదు, నువ్వు నీతిమంతురాలు కాదు, నీ జీవితంలో బోల్డ్ తప్పులు నీ బైబిల్లో రాయబడినది. ఆయన కనుక లేఖన ప్రకారం కనుక చూసినట్లయితే ఆయన ఎదుటి ఎవడూ నిలవలేడను ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా వాక్యముని నింపుకొని ఎక్కడికి వెళ్ళినా వాక్యమునే హృదయంలో ఉంచుకొని ఉండాలి. ఆయన నమ్మనిస్తాను. నేను కాలేజీ చదువుకునే రోజుల్లో కూడా వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాను. కాలేజీకి వెళ్ళామనుకోండి, మనసులో పాఠం చెప్తున్నా కానీ స్తోత్రం 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 అటు నడుచుకున్న వెళ్తున్నా, హల్లెలూయా హల్లెలూయా నిరంతరం స్తుతించాలని ఆలోచన లేదు. చదవబోయేందుకు ప్రార్థన, చదువైపోయేందుకు ప్రార్థన, ప్రతి దానికి కూడా ప్రార్థనే, ప్రతి దానికి కూడా ప్రార్థనే. నిరంతరం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ వాక్యం అలా గుర్తుంది. ఎవరితోనైనా మాట్లాడాలని మాట్లాడిస్తారు, ఆయన నమ్మేస్తారు, నిలబడగలుగుతారు వాక్యాన్ని మర్చిపో. కాబట్టి ఇలాగా వాక్యం వినేసి ఆదివారం వినేసి మరలా లోకంలో అలా తిరిగి ఇలా తిరిగి ఆ లోకంలో చెత్త అంతా నీ హృదయంలో పెట్టుకొని ఏదో నామకార్థంగా ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన కూడా కొనసాగదు. ఎప్పుడెప్పుడు ముగిద్దామా, ఎప్పుడు ముగిద్దామా, చివరికి ఎలా వస్తుందంటే ఆ ప్రార్థన స్థితి ఒక అరగంట ప్రార్థన చేసుకుంటే సంతృప్తి పడి చాలే అనిపించే స్థితికి వస్తుంది. ఇంకా చల్లారిపోతున్నావు అనుకోండి, పావుగంట చేసుకుంటే చాలే, బాగా ఇంకా చల్లారిపోయావు అనుకోండి 5 నిమిషాలు చూసి నాయన స్తోత్రం, నన్ను క్షమించిన ఆయన, సంఘంలో వాళ్ళందరూ కూడా క్షేమంగా చూడండి ఆయన, మమ్మల్ని మన నాన్న అందరూ కూడా బాగా చూడండి ఆయన, స్తోత్రం ప్రభు స్తోత్రం ఆమెన్ పడుకుంటాం. బాగా చల్లారి లోకం బాగా జయించేసినప్పుడు ప్రార్థన ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. లోకమును కనుక జయించావనంటే నిత్యమును ప్రార్థించగలుగుతాడు. ఆయన అది కొనసాగుతూ ఉంటుంది ప్రార్థన, ఆగదు, ఇంకా కొనసాగుతూ ఉంటుంది. అర్థమైందా? అది తగ్గిపోతా రోజు రోజుకు వస్తూ ఉందనండి. నువ్వు రోజు రోజు నువ్వేమైపోతున్నావు చెప్పండి, చల్లారిపోయావు, నువ్వు విడిచిపెట్టబడతావు, ప్రమాదంలో పడిపోతావు. నీకు మిగిలిన భయం ఒకటి ఏంటంటే ఇలా ఆదివారం కదా వెళ్ళకపోతే బాగుందేమో, ఆ భయంతో వస్తావు తప్ప ఇంకా వాక్య పట్ల భయం కానీ ఇంకేమి ఉండదు నీకు. ప్రార్థన చేసుకోకపోయినా ఏమనిపించదు నీకు, భయంకరమైన స్థితికి వచ్చింది. కాబట్టి పిల్లల ఆలోచన చేయండి. మనం ముగింపులో ఉన్నాం, తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయడం. నీ హృదయంలో వాక్యం నిలిచి ఉంటుందా? నువ్వు ఎక్కడ పనులు వెళితే, ఏ సెంటర్కి వెళితే, ఆ సెంటర్లో ఏమి జరిగితే అవన్నీ హృదయంలో పెట్టుకొని ఇంటికి వచ్చి చెప్పేస్తున్నావా? నువ్వు పనికిరానివన్నీ కూడా, పనికి మాల విషయాలన్నీ కూడా నీ హృదయంలో పెట్టుకొని ఊళ్ళో ఎవరి గురించి అడిగినా చక్కగా చెప్పేస్తావు. ఆ వీధిలో వాళ్ళ గురించి, ఆ వీధిలో వాళ్ళు ఏం చేస్తుంటారో, ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారో, నా ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారో, వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తుంటారో, వాళ్ళందరి గురించి నీకు తెలుసు. ఆ పక్కింటోడు వాళ్ళ ఆయన ఏం పని చేస్తాడో, వాళ్ళ భార్య ఏం పని చేస్తుంటుందో, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో, ఏమిటో అన్నీ నీకు తెలుసు. కానీ బైబిల్లో అబ్రహాం గురించి కానీ, అబ్రహాం పిల్లల గురించి కానీ, అబ్రహాం భార్య గురించి కానీ, లేకపోతే యాకోబు గురించి కానీ, యోసేపు పిల్లల గురించి కానీ ఏమి తెలియదు నీకు. లేకపోతే రాజకీయ నాయకుల గురించి చెప్పమనండి, చెప్పేస్తావు, నువ్వు చాలా బాగా చెప్పేస్తావు. వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వీళ్ళకి ఎంతమంది పిల్లలు, సీఎంకి ఎంతమంది పిల్లలు, ఆ మంత్రి గారికి ఎంతమంది పిల్లలు, ఆయన ఇలా చేస్తాడు అలా చేస్తాడు, వాళ్ళ విషయాలన్నీ నీకు బాగా తెలుసు. కానీ బైబిల్లో యోబు పిల్లల పేర్లు, యోబుకి ఎంతమంది పిల్లలు,
వాళ్ళకి ఏముండే నీకు తెలుసు. వాళ్ళకి బండి ఉందని, లేదా వాళ్ళ కారు ఉందని, వాళ్ళ ఇంట్లో ఆ సామాన్లు ఉన్నాయని, ఈ సామాన్లు ఉన్నాయని అన్నీ తెలుసు నీకు. ఇవి కావాలి నీకు, అవి నీ హృదయంలో ఉంటాయి, అవన్నీ నీకు తెలుసు. కానీ నీతిమంతుల గురించి నీకు తెలుసా? ఆ సినిమా వాళ్ళ గురించి తెలుసు, ఈ సినిమా వాళ్ళ గురించి తెలుసు. వాళ్ళు ఎన్ని సినిమాలు తీశాడో తెలుసు, వాడు ఎన్ని వికెట్లు కొట్టాడో తెలుసు, వీడు ఎన్ని 4లు కొట్టాడో, వాడు ఎన్ని 6లు కొట్టాడో, అది నీకు ముఖ్యం, అది నీకు అవసరం. కానీ ఆత్మ సంబంధంగా నీతిమంతుల గురించి నీకు తెలుసా? ఏది నీ హృదయంలో ఉంటుంది ఆలోచన చెయ్యి. రాత్రి నువ్వు హృదయం శుద్ధిగా ఉన్నవారే ఆయన చూస్తారు. హృదయంలో వాక్యముతో, ఎందుకంటే వాక్యమే శుద్ధి అయినది, వాక్యమే పరిశుద్ధమైంది. వాక్యము హృదయంలో ఉన్నప్పుడు హృదయం శుద్ధిగా ఉండదు కనుక అట్టివారు మాత్రమే మధ్యాకాశములు ఆయన చూస్తారు. నీవు ఆ చెవులు తగిలించుకోవడము, మెడలు తగిలించుకోవడము, నీ మెడ అందంగా కనపడాలని, నీ చెవులు అందంగా కనపడాలని, బాహ్య అలంకరణ మీద మనస్సు నీకు, ముక్కులు తగిలించుకోవడం, గోళ్ళకు రంగులు, చేతికి రంగులు, రంగులు